హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మోడర్న్ హిస్టరీకి సంబంధించి ఫస్ట్ టాపిక్ అయిన యూరోపియన్ల రాక అనే టాపిక్ చూద్దామండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేయండి. ఇక్కడ చాలా మంచి కంటెంట్ అనేది ప్రిపేర్ చేయడం జరిగిందండి. సేమ్ గ్రూప్ 2 స్టాండర్డ్లో ప్రిపేర్ చేయడం జరిగింది. స్టేట్మెంట్ బేస్డ్, మ్యాథ్స్ ది ఫాలోయింగ్, క్రొనాలజీ ఇలాంటివన్నీ ప్రతి మోడల్ ప్రిపేర్ చేయడం జరిగిందండి. అప్లికేషన్ ఓరియంటెడ్, కాన్సెప్చువల్ బేస్డ్ ఇలా ప్రతి మోడల్ కవర్ చేయడం జరిగింది. సో ప్రతి ఒక్కరు ఈ వీడియోని చివరి దాకా చూడండి. కంటెంట్ ఎలా ఉందో కమెంట్లో తెలియజేయండి. ఇంకా స్టార్ట్ చేద్దామండి. వీడియోకి లైక్ చేయండి ప్రతి ఒక్కరు. ఫస్ట్ క్వశ్చన్, భౌగోళిక అన్వేషణల కాలంలో జరిగిన సాంకేతిక ఆవిష్కరణలకు సంబంధించి క్రింది వ్యాఖ్యలను పరిశీలించండి. సముద్రంలో నౌక ఎక్కడుందో తెలుసుకోవడానికి నావికులు ఆస్ట్రోలేబ్ ను ఉపయోగించేవారు. సముద్ర పొలాలను తట్టుకొని వేగంగా ప్రయాణించే ఆధునిక నౌకలను కారావెల్ అని పిలిచేవారు. పై వాక్యాలలో ఏవి సరైనవి అంటే ఆప్షన్ సి అండి. బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్ అండి. 14వ శతాబ్దపు సాంకేతిక ఆవిష్కరణలో భాగంగా సముద్రంలో నౌక యొక్క అక్షాంశాలను అంటే వాటి యొక్క స్థానాన్ని ఖచ్చితంగా తెలుసుకోవడానికి ఆస్ట్రోల్యాబ్ నావికులకు ఎంతో సహాయపడిందటండి. ఏదండి ఆస్ట్రోల్యాబ్? దేన్ని తెలుసుకోవడానికి? ఈ సముద్రంలో నౌక యొక్క స్థానాన్ని ఖచ్చితంగా తెలుసుకోవడానికి. నెక్స్ట్, కారావెల్ అనేది సుదూర సముద్ర ప్రయాణాలకు సముద్రపు తీవ్రమైన అలలను తట్టుకొని వేగంగా ప్రయాణించడానికి ఐరోపా వాసులు నిర్మించిన ఆధునిక నౌక రకం. ఈ కారావెల్ అనేది సుదూర సముద్ర ప్రయాణాలకు సముద్రపు తీవ్రమైన అలలను తట్టుకొని వేగంగా ప్రయాణించడానికి ఐరోపా వాసులు నిర్మించిన ఆధునిక నౌక రకం ఏది అంటే కారావెల్. నెక్స్ట్ క్వశ్చన్, ఐరోపా వాసుల సముద్ర మార్గాల అన్వేషణకు సంబంధించిన క్రింది సంఘటనలను పరిశీలించండి. క్రిస్టోఫర్ కొలంబస్ అమెరికాను చేరుకోవడం, బార్తోలోమ్యూ డయాజ్ ఆఫ్రికా దక్షిణ అంచును కేప్ ఆఫ్ గుడ్ హోప్ ను చేరుకోవడం, వాస్కోడిగామా భారతదేశానికి కొత్త సముద్ర మార్గాన్ని కనుగొనడం. పై సంఘటనల సరైన చారిత్రక కాలక్రమం ఏది అంటే ఆప్షన్ బి అండి. 213. ఫస్ట్, బార్తోలోమ్యూ డయాజ్ ఆఫ్రికా దక్షిణ అంచును చేరుకోవడం. ఆఫ్రికా యొక్క దక్షిణ అంచు ఏదండి? కేప్ ఆఫ్ గుడ్ హోప్. నెక్స్ట్, క్రిస్టోఫర్ కొలంబస్ అమెరికాను చేరుకోవడం. తర్వాత వాస్కోడిగామా భారతదేశానికి కొత్త సముద్ర మార్గాన్ని కనుగొనడం. ఫస్ట్ ఏది జరిగిందండి? కొలంబస్ స్పెయిన్ మద్దతుతో అమెరికాను 1492లో కనుగొన్నాడంటండి. ఎప్పుడు? 1492లో. ఎవరు? ఈ కొలంబస్. ఎవరి మద్దతుతో? స్పెయిన్ మద్దతుతో అమెరికాను కనుగొన్నాడంటండి 1492లో. నెక్స్ట్, బార్తోలోమ్యూ డయాజ్ ఆఫ్రికా దక్షిణ అంచును అంటే కేప్ ఆఫ్ గుడ్ హోప్ ను 1487లో చేరుకొని దానికి మొదట కేప్ ఆఫ్ స్టోర్మ్స్ అని పేరు పెట్టాడంటండి. కేప్ ఆఫ్ స్టోర్మ్స్ అని పేరు పెట్టాడు. ఎప్పుడు? 1487లో. ఎవరు? ఈ బార్తోలోమ్యూ డయాజ్ అనే అతను. నెక్స్ట్, 1498లో వాస్కోడిగామా ఆఫ్రికా దక్షిణ అంచు మీదుగా ప్రయాణించి 1498లో భారతదేశంలోని కాలికట్టుకు చేరుకున్నాడంటండి. ఎవరండి? ఈ వాస్కోడిగామా ఆఫ్రికా దక్షిణ అంచు మీదుగా ప్రయాణించి 1498లో భారతదేశంలోని కాలికట్ను చేరుకున్నాడంటండి. ఫస్ట్ 1487, తర్వాత 1492, తర్వాత 1498. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది ఐరోపా శక్తులను వారు భారతదేశంలో తమ మొదటి వ్యాపార కేంద్రాన్ని అంటే ఫ్యాక్టరీని స్థాపించిన సంవత్సరాలతో జతపరచండి. ఆప్షన్ ఏ అండి. A3, B2, C4, D1. పోర్చుగీస్ వారు 1513లో వ్యాపార కేంద్రాన్ని స్థాపించారు భారతదేశంలో. ఎవరండి? పోర్చుగీస్ వాళ్ళు. ఎప్పుడు? 1503లో. నెక్స్ట్, డచ్ వాళ్ళు వచ్చేటప్పటికి 1605లో, ఆంగ్లేయులు వచ్చేటప్పటికి 1611 లేదా 1613 అండి. ఈ రెండిట్లో ఏ ఆప్షన్ కనిపిస్తే అది చూజ్ చేసుకోండి. నెక్స్ట్, ఫ్రెంచ్ వాళ్ళు అయితే 1668లో అండి.
ఏది వ్యాపార కేంద్రాన్ని స్థాపించినది ఇక్కడ భారతదేశంలో. ఈ పోర్చుగీస్ వారు 1513లో తమ మొదటి ఫ్యాక్టరీని 1503లో కొచ్చిన్ వద్ద ఏర్పాటు చేశారంటండి. కొచ్చిన్ వద్ద ఎవరు ఏర్పాటు చేశారు? పోర్చుగీస్ వారు మొదటి ఫ్యాక్టరీని. ఎప్పుడు? 1503లో. నెక్స్ట్ డచ్ వారు 1605లో డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ వారు భారతదేశంలో తమ తొలి వ్యాపార కేంద్రాన్ని 1605లో ఆంధ్రప్రదేశ్లోని మచిలీపట్నంలో స్థాపించారంటండి. ఎవరు? ఈ డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ వారు తొలి వ్యాపార కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్లోని మచిలీపట్నంలో స్థాపించారండి. ఎప్పుడు? 1605లో. నెక్స్ట్ ఆంగ్లేయులు దక్షిణ భారతదేశంలో మొదటి స్థావరాన్ని మచిలీపట్నంలో. ఎప్పుడు? 1611లో. మచిలీపట్నంలో అయితే 1611లో. అలాగే పశ్చిమ తీరంలోని మొదటి శాశ్వత ఫ్యాక్టరీని సూరత్లో 1613లో స్థాపించారండి. సూరత్లో అయితే 1613లో స్థాపించారు ఆంగ్లేయులు. మచిలీపట్నంలో అయితే 1611లో స్థాపించారు. నెక్స్ట్ ఫ్రెంచ్ వారు తమ మొట్టమొదటి ఫ్యాక్టరీని 1668లో సూరత్లో ఫ్రాన్సిస్ కారన్ నాయకత్వంలో స్థాపించారంటండి. ఈ ఫ్రెంచ్ వారు తమ మొట్టమొదటి ఫ్యాక్టరీని 1668లో సూరత్లో ఫ్రాన్సిస్ కారన్ నాయకత్వంలో స్థాపించారంటండి. ఎప్పుడండి? 1668లో. ఎవరు? ఫ్రెంచ్ వారు. ఎక్కడ? సూరత్లోని ఫ్రాన్సిస్ కారన్ ఎవరి నాయకత్వంలో అండి? ఫ్రాన్సిస్ కారన్ నాయకత్వంలో స్థాపించారు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో పోర్చుగీసు పరిపాలన మరియు విధానాలకు సంబంధించిన క్రింది జతలను పరిశీలించండి. ఫ్రాన్సిస్కో డి ఆల్మెడా బ్లూ వాటర్ పాలసీ నీలినీటి విధానం. ఆల్ఫోన్సో డి ఆల్బుక్లర్క్ ఇతను బీజాపూర్ సుల్తాన్ నుండి గోవాని ఆక్రమించడం. నినోడి కున్హా రాజధానిని కొచ్చిన్ నుండి గోవాకు మార్చడం. పై జతలలో ఏవి సరైనవి అంటే ఆప్షన్ డి అండి. 1, 2, 3 బోత్ ఆర్ కరెక్ట్ అండి. మొదటి పోర్చుగీసు వైస్రాయ్ అయిన ఫ్రాన్సిస్కో డి ఆల్మెడా హిందూ మహాసముద్రంపై ఆధిపత్యం కోసం బ్లూ వాటర్ పాలసీని ప్రవేశపెట్టాడండి. నెక్స్ట్ పోర్చుగీస్ అధికార వాస్తవ స్థాపకుడైన ఆల్బుక్లర్క్ 1510లో బీజాపూర్ సుల్తాన్ యూసఫ్ ఆదిల్ షా నుండి గోవాను ఆక్రమించాడు. నెక్స్ట్ నినోడి కున్హా 1530లో పోర్చుగీసు వారి ప్రధాన రాజధానిని కొచ్చిన్ నుండి గోవాకు అధికారికంగా మార్చాడు. ఎవరండి? ఈ నినోడి కున్హా. దేన్ని మార్చాడు? పోర్చుగీసు వారి ప్రధాన రాజధానిని కొచ్చిన్ నుండి గోవాకు అధికారికంగా మార్చాడు. ఎవరు? నినోడి కున్హా. ఎప్పుడు అంటే 1530లో. నెక్స్ట్ 17వ శతాబ్దంలో డచ్ వారు తమ దృష్టిని పూర్తిగా మలై ద్వీపకల్పం ఇండోనేషియా పైనే కేంద్రీకరించి భారతదేశంపై ప్రధాన ఆసక్తిని తగ్గించుకున్నారు. 1623లో జరిగిన అంబోయినా మారణకాండలో ఆంగ్లేయులు బెంగాల్లో డచ్ సైన్యాన్ని పూర్తిగా ఓడించి వారి ప్రభావాన్ని ముగించారు. క్రింది కోడులను ఉపయోగించి సరైన సమాధానం ఎంచుకోండి. ఆప్షన్ సి అండి. ఓన్లీ ఏ ఇస్ ద ట్రూ, ఆర్ ఇస్ ద ఫాల్స్. ఎందుకు రాంగో చూద్దామండి. 1623లో ఆంబోయినా మారణకాండ తర్వాత ఆంగ్లేయులు భారతదేశంపై దృష్టి పెట్టగా ఎవరండి? ఈ ఆంబోయినా మారణకాండ తర్వాత ఎవరు? ఆంగ్లేయులు భారతదేశంపై దృష్టి పెట్టగా డచ్ వారు ఇండోనేషియాలోని సుగంధ ద్రవ్యాల దీవులపై తమ దృష్టిని కేంద్రీకరించారు. నెక్స్ట్ 1623 ఆంబోయినా మారణకాండలో డచ్ వారే 10 మంది ఆంగ్లేయులను 9 మంది జపనీయులను ఊచకోత కోశారంటండి. అంటే ఆంగ్లేయులు డచ్ వారిని ఓడించలేదు. ఆంగ్లేయులు డచ్ వారిని పూర్తిగా ఓడించినది 1759లో జరిగిన బేదరా యుద్ధంలో అండి. ఆంగ్లేయులు డచ్ వారిని పూర్తిగా ఓడించింది ఎప్పుడు అంటే 1759లో. ఏ యుద్ధంలో అంటే బేదరా యుద్ధంలో. నెక్స్ట్ క్వశ్చన్ అండి. క్రింది వస్తువులలో దేనిని స్థానిక జాతీయ వ్యాపారంలో షోరా లేదా సాల్ట్ ఫటర్ అని పిలిచేవారు? దీనిని ఐరోపా శక్తులు పాట్నా నుండి పెద్ద ఎత్తున ఎగుమతి చేసేవారు మరియు ఇది నౌకలను స్థిరీకరించడానికి తుపాకీ ముందు తయారీకి ప్రధాన ముడిసరుకుగా ఉపయోగపడేది. ఆప్షన్ బి కరెక్ట్ అండి. పొటాషియం నైట్రేట్. సాల్ట్ పటర్ను రసాయనికంగా పొటాషియం నైట్రేట్ అంటారంటండి. దీన్ని సాల్ట్ పటర్ను రసాయనికంగా పొటాషియం నైట్రేట్ అంటారు. దీనిని స్థానికంగా షోరా అని పిలిచేవారంటండి. దేనిని? ఈ పొటాషియం నైట్రేట్ని షోరా అని పిలిచేవారంట.
ఇది గన్ పౌడర్ అంటే తుపాకీ మందు తయారీలో అత్యంత ముఖ్యమైన ముడిసరుకు ఏదండి? ఈ షోరా. దీని బరువు కారణంగా నౌకలను సముద్రంలో స్థిరీకరించడానికి కూడా బేస్ లాగా వాడేవారు. దీని బరువు కారణంగా, దేని బరువు అండి? ఈ షోరా బరువు కారణంగా నౌకలను సముద్రంలో స్థిరీకరించడానికి అంటే స్టెబిలైజ్ చేయడానికి కూడా బేస్ లాగా వాడేవారంటండి. దీనికి పాట్నా ప్రధాన కేంద్రంగా ఉండేది. ప్రధాన కేంద్రంగా ఏది ఉంది అంటే పాట్నా నగరము. నెక్స్ట్ క్వశ్చన్, ఆంగ్లేయ ఈస్ట్ ఇండియా కంపెనీకి లభించిన ఫరూక్ సియార్ ఫర్మానా యొక్క నిజమైన నిబంధనలు గుర్తించండి. నిజమైన నిబంధనలు అంటే ఏందండి? కరెక్ట్ స్టేట్మెంట్స్. ఆప్షన్ బి కరెక్ట్ అండి. 1 and 3 ఆర్ కరెక్ట్. సంవత్సరానికి 10,000 రూపాయల చెల్లింపునకు బదులుగా సూరత్లో కంపెనీకి అన్ని రకాల పన్నుల నుండి మినహాయింపు లభించింది. బాంబేలో ముద్రించిన కంపెనీ సొంత కరెన్సీని మొఘల్ సామ్రాజ్యం అంతటా ఉపయోగించుకునే హక్కు లభించింది. ఈ రెండు స్టేట్మెంట్లు కరెక్ట్ అండి. సెకండ్ స్టేట్మెంట్ అనేది రాంగు. ఎందుకు రాంగో చూద్దాం. ఒకేసారి 10,000 రూపాయలు చెల్లించడం ద్వారా సూరత్లో అన్ని రకాల పన్నుల నుండి ఆంగ్లేయులకు మినహాయింపు లభించిందంటండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇది అప్లికేషన్ రిలేటెడ్ అడగొచ్చు ఈ బిట్టు. ఒకేసారి 10,000 రూపాయలు చెల్లించడం ద్వారా సూరత్లో అన్ని రకాల పన్నుల నుండి ఆంగ్లేయులకు మినహాయింపు లభించిందంటండి. స్టేట్మెంట్ ఎందుకు రాంగ్ అంటే ఫర్మానా ప్రకారం దస్తక్లు కేవలం కంపెనీ అధికారిక వ్యాపార వస్తువుల రవాణాకు మాత్రమే ఉద్దేశించినవి. ఏది? ఫర్మానా ప్రకారం ఈ దస్తక్లు అనేవి కేవలం కంపెనీ అధికారిక వ్యాపార వస్తువుల రవాణాకు మాత్రమే ఉద్దేశించినవి. కంపెనీ ఉద్యోగులు తమ సొంత ప్రైవేటు వ్యాపారాలకు వీటిని దుర్వినియోగం చేశారు. కంపెనీ ఉద్యోగులు తమ సొంత ప్రైవేట్ వ్యాపారాలకు వీటిని దుర్వినియోగం చేశారు. కానీ అది ఫర్మానా నిబంధనలలో భాగం కాదు. ఫర్మానా నిబంధనలో భాగం కాదు. నెక్స్ట్ స్టేట్మెంట్ 3 అనేది కరెక్ట్ అండి. కంపెనీ తన సొంత కరెన్సీని అంటే బాంబేలో ముద్రించినవి భారతదేశం అంతటా మొఘల్ సామ్రాజ్యంలో ఉపయోగించుకునే హక్కును పొందిందంటండి. కంపెనీ తన సొంత కరెన్సీని భారతదేశం అంతటా ఉపయోగించుకునే సొంత హక్కును పొందింది. నెక్స్ట్ క్వశ్చన్, 17 మరియు 18వ శతాబ్దాల నాటి ఐరోపా వాణిజ్య నమూనా అనే ఆర్థిక భావనకు సంబంధించి క్రింది వ్యాఖ్యలను పరిశీలించండి. ప్రారంభంలో ఐరోపా వాసులకు భారతదేశంలో తీవ్రమైన వాణిజ్య లోటు ఉండేది. ఎందుకంటే భారతీయ వస్తువులకు బదులుగా ఇవ్వడానికి వారి వద్ద వైను, ఆయిల్ తప్ప మరే వస్తువులు లేవు. ఈ వాణిజ్య లోటును పూడ్చడానికి ఐరోపా వాసులు బంగారము, వెండి రూపంలో భారీగా చెల్లింపులు చేసేవారు. ఇది అప్పటి ఐరోపా మెర్కంటైలిస్ట్ ఆర్థిక సిద్ధాంతాల ప్రకారం తీవ్ర విమర్శలకు దారితీసింది. పై వాక్యాలలో ఏవి సరైనవి అంటే ఆప్షన్ సి అండి. బోత్ ఆర్ కరెక్ట్ అండి. ఇక్కడ క్వశ్చన్ ఏమడిగారండి? 17-18 శతాబ్దాల నాటి ఐరోపా వాణిజ్య నమూనా అనే ఆర్థిక భావనలకు సంబంధించి అడిగారండి. బోత్ ఆర్ కరెక్ట్ అండి. ప్రారంభంలో ఐరోపా వాసులకు భారతదేశంలో తీవ్రమైన వాణిజ్య లోటు ఉండేది. ఎందుకంటే భారతీయ వస్తువులకు బదులుగా ఇవ్వడానికి వారి వద్ద వైను, ఆయిల్ తప్ప మరే వస్తువులు లేవు కాబట్టి. నెక్స్ట్, ఈ వాణిజ్య లోటును పూడ్చడానికి ఐరోపా వాసులు బంగారము, వెండి రూపంలో భారీగా చెల్లింపులు చేసేవారు. ఇది అప్పటి ఐరోపా మెర్కంటైలిస్ట్ ఆర్థిక సిద్ధాంతాల ప్రకారం తీవ్ర విమర్శలకు దారితీసింది. ఐరోపా వాసుల వస్తువులకు భారతదేశంలో పెద్దగా డిమాండ్ లేదు, వైను, ఆయిల్ తప్ప. అందువల్ల వారు భారతదేశం నుండి వస్తువులను కొనుగోలు చేయడానికి తీవ్ర వాణిజ్య లోటును ఎదుర్కొన్నారు. ఈ లోటు కారణంగా వారు బంగారము, వెండి రూపంలో చెల్లింపులు చేయాల్సి వచ్చింది. దేశ సంపద ఇలా బయటకు పోవడం అప్పటి ఐరోపా మెర్కంటైలిస్ట్ సిద్ధాంతాలు ప్రకారం తీవ్ర విమర్శలకు దారితీసింది. ఎందుకంటే ఆ సిద్ధాంతం ప్రకారం దేశంలో బంగారం నిల్వలు పెరగాలి కానీ తగ్గకూడదు. నెక్స్ట్ క్వశ్చన్, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యూహాత్మక అభివృద్ధిని విశ్లేషించి వారి 3 ప్రధాన ప్రెసిడెన్సీలను వాటి స్థాపన లేదా ప్రధాన కేంద్రాలుగా మారిన చారిత్రక కాలక్రమం వరుస క్రమంలో అమర్చండి. క్రొనాలజీ అడిగారండి. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 213 మద్రాస్ ప్రెసిడెన్సీ, తర్వాత బొంబాయి ప్రెసిడెన్సీ, తర్వాత బెంగాల్ ప్రెసిడెన్సీ. మద్రాస్ ప్రెసిడెన్సీ ఫ్రాన్సిస్ డే
1639లో మద్రాసును లీజుకు తీసుకొని అక్కడ ఫోర్ట్ సెయింట్ జార్జ్ కోటను నిర్మించారు. ఇది దక్షిణాన వారి తొలి ప్రధాన పరిపాలనా కేంద్రమైంది. నెక్స్ట్ బొంబాయి ప్రెసిడెన్సీ అనేది 1668లో 1661లో కట్నంగా వచ్చిన బొంబాయిని రాజు చార్లెస్ II 1668లో ఈస్ట్ ఇండియా కంపెనీకి లీజుకి ఇచ్చాడంట. దేనినండి? ఈ కట్నంగా వచ్చిన బొంబాయిని. ఆ తర్వాత ప్రధాన కేంద్రము సూరత్ నుండి బొంబాయికి మారింది. నెక్స్ట్ బెంగాల్ ప్రెసిడెన్సీ 1690. జాబ్ చార్నాక్ 1690లో కలకత్తా నగర పునాది వేసి 1696లో ఫోర్ట్ విలియం కోటను నిర్మించాడు. ఇది భవిష్యత్తులో భారత ఆక్రమణకు ప్రధాన కేంద్రంగా మారింది. సో మద్రాసు 1639, బాంబే 1668, బెంగాల్ 1690. నెక్స్ట్ క్వశ్చన్, 18వ శతాబ్దంలో ఒక ఐరోపా వ్యాపార కంపెనీ హిందూ మహాసముద్రంలో పోర్చుగీసు నావికా దళం ద్వారా తమ నౌకలు జప్తు కాకుండా లేదా దాడులకు గురి కాకుండా స్వేచ్ఛగా వ్యాపారం చేయాలనుకుంటే క్రింది వాటిలో ఏ విధానాన్ని లేదా లైసెన్స్ను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది అంటే ఆప్షన్ సి అండి, కాటాజ్ విధానం. ఈ కాటాజ్ విధానం అనేది సముద్రయానంపై పోర్చుగీసు వారు విధించిన కఠినమైన లైసెన్స్ విధానం. పోర్చుగీసు వారి ముందస్తు అనుమతి అంటే పాస్ లేకుండా హిందూ మహాసముద్రంలో ప్రయాణించే ఇతర దేశాల నౌకలను వారు బలవంతంగా జప్తు చేసేవారు. కాబట్టి సముద్రంలో సురక్షితంగా ప్రయాణించాలంటే ఈ కాటాజ్ తప్పనిసరి. నెక్స్ట్ గోల్డెన్ ఫర్మానా. ఇది గోల్కొండ సుల్తాన్ ఆంగ్లేయులకు ఇచ్చిన స్వేచ్ఛా వ్యాపార హక్కు. ఈ గోల్డెన్ ఫర్మానా అనేది గోల్కొండ సుల్తాను ఆంగ్లేయులకు ఇచ్చిన స్వేచ్ఛా వ్యాపార హక్కు. నెక్స్ట్ దస్తక్ విధానం. ఇది మొఘల్ చక్రవర్తి ఫర్రుఖ్ సియార్ ఆంగ్లేయుల సరుకుల రవాణాపై పన్నుల మినహాయింపు కోసం ఇచ్చిన పాసులు. బ్లూ వాటర్ పాలసీ. ఇది సముద్రంపై ఆధిపత్యం సంపాదించడానికి అల్మేడా ప్రవేశపెట్టిన ఒక వ్యూహాత్మక సైనిక విధానం మాత్రమే, లైసెన్స్ లేదా పాస్ కాదు. బ్లూ వాటర్ పాలసీ అనేది సముద్రంపై ఆధిపత్యం సంపాదించడానికి ఆల్మేడా ప్రవేశపెట్టిన ఒక వ్యూహాత్మక సైనిక విధానం మాత్రమే, లైసెన్స్ లేదా పాస్ అనేది కాదు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో ఐరోపా వాసులు రాక మరియు వ్యాపారాధిపత్యానికి సంబంధించిన క్రింది వాక్యాలను పరిశీలించండి. ఐరోపా వాసులకు తూర్పు దేశాల సుగంధ ద్రవ్యాలు, పట్టు వంటి వస్తువులు ప్రాముఖ్యతను పరిచయం చేసిన చారిత్రక నేపథ్యం 11-12 శతాబ్దాల్లో జరిగిన క్రూసేడులు అంటే మత యుద్ధాలు. 14వ శతాబ్దంలో పోర్చుగల్లో పునరుజ్జీవనం ప్రారంభమైంది. ఇది ప్రజల్లో శాస్త్రీయ దృక్పథాన్ని మరియు కొత్త భౌగోళిక ప్రాంతాలను అన్వేషించాలనే కుతూహలాన్ని పెంచింది. పై వాక్యాలలో సరైనవేవి అంటే ఆప్షన్ ఏ అండి, ఓన్లీ 1 మాత్రమే కరెక్టు. దేనికి సంబంధించి? ఐరోపా వాసుల రాకకు సంబంధించి మరియు వారి యొక్క వ్యాపార ఆధిపత్యానికి సంబంధించి. 11-12 శతాబ్దాలలో జరిగిన క్రూసేడుల మత యుద్ధాల వల్లనే ఐరోపా వాసులకు భారతదేశపు సుగంధ ద్రవ్యాలు, పత్తి వస్త్రాల ప్రాముఖ్యత మరియు మాంసాన్ని నిల్వ చేయడానికి వాటి అవసరం తెలిసింది. పునరుజ్జీవనం 14వ శతాబ్దంలో ఇటలీలో ప్రారంభమైంది, పోర్చుగల్లో కాదు. ఈ పునరుజ్జీవనం వల్లనే ఐరోపా అంతటా శాస్త్రీయ దృక్పథం, భౌగోళిక అన్వేషణలపై కుతూహలం పెరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, కోరోమాండల్ తీరంలో అంటే ఆంధ్ర మరియు తమిళనాడు ప్రాంతాలు ఐరోపా వర్తక స్థావరాలు లేదా ఫ్యాక్టరీల స్థాపనకు సంబంధించి క్రింది సంఘటనలను పరిశీలించి వాటిని సరైన కాలక్రమ వరుసను గుర్తించండి. ఆప్షన్ బి అండి, 213. ఫస్ట్ డచ్ వారు మచిలీపట్నంలో తమ మొట్టమొదటి ఫ్యాక్టరీని స్థాపించడం. తర్వాత డచ్ వారు నిజాంపట్నం అంటే పెదపల్లి వద్ద తమ రెండవ ఫ్యాక్టరీని స్థాపించడం. తర్వాత డేన్స్ వారు అంటే డెన్మార్క్ వారు తంజావూరు సమీపంలోని ట్రాంక్వీ బార్ వద్ద తమ తొలి స్థావరాన్ని ఏర్పాటు చేయడం. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. డచ్ వారు భారతదేశంలో అంటే ఆంధ్రప్రదేశ్లోని మచిలీపట్నంలో తమ మొట్టమొదటి వ్యాపార కేంద్రాన్ని 1605లో స్థాపించారు. మచిలీపట్నం తర్వాత డచ్ వారు 1606లో తమ రెండో ఫ్యాక్టరీని నిజాంపట్నం లేదా పెదపల్లి వద్ద ఏర్పాటు చేశారు. నెక్స్ట్ డేన్స్ లేదా డెన్మార్క్ వారు భారతదేశానికి వచ్చిన తర్వాత 1620లో తమిళనాడులోని తంజావూరు సమీపంలో ట్రాంక్వీ బార్ వద్ద తమ తొలి స్థావరాన్ని నిర్మించుకున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది ఐరోపా అన్వేషకులు లేదా నావికాదళ అధిపతులను వారికి సంబంధించిన విశిష్ట చారిత్రాత్మక బిరుదులు లేదా పాత్రలతో జతపరచండి.
ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. A3B1C2D4. ప్రిన్స్ హెన్రీ ప్రిన్స్ హెన్రీ యొక్క పాత్ర ఏంటి అంటే, ప్రిన్స్ హెన్రీ యొక్క పాత్ర లేదా బిరుదులు ఏంటి అంటే, ఆప్షన్ ఏ కాబట్టి A3 అండి, అంటే ది నావిగేటర్. ప్రిన్స్ హెన్రీ యొక్క బిరుదు ఏది? ది నావిగేటర్. ఫ్రాంకోయిస్ మార్టిన్ యొక్క బిరుదు ఏందండి? ఫ్రాంకోయిస్ మార్టిన్ యొక్క బిరుదు ఫాదర్ ఆఫ్ పుదుచ్చేరి. ఆల్బు క్లర్క్ యొక్క బిరుదు ఏంటండి? పోర్చుగీసు అధికార వాస్తవ స్థాపకుడు. పోర్చుగీస్ అధికార వాస్తవ స్థాపకుడు. పెడ్రో అల్వారెజా కాబ్రల్. పెడ్రో అల్వారెజ్ కాబ్రల్ అంటే రెండవ ఇండియా ఆర్మాడాతో వచ్చినవాడు. ఇతని యొక్క రోల్ ఏంటంటే రెండవ ఇండియా ఆర్మాడాతో వచ్చినవాడు. ఎవరు? పెడ్రో అల్వారెజ్ కాబ్రల్. ప్రిన్స్ హెన్రీ ది నావిగేటర్. పోర్చుగల్ యువరాజు అయిన ప్రిన్స్ హెన్రీకి సముద్ర మార్గాల అన్వేషణపై ఉన్న అమితమైన ఆసక్తి వల్ల ది నావిగేటర్ అనే బిరుదు వచ్చింది. ఫ్రాంకోయిస్ మార్టిన్ ఫాదర్ ఆఫ్ పుదుచ్చేరి. ఇతను బీజాపూర్ రాజు షేర్ఖాన్ లోడి నుండి ఒక గ్రామాన్ని పొంది దానిని పాండిచేరిగా అత్యద్భుతంగా అభివృద్ధి చేయడం వల్ల ఫాదర్ ఆఫ్ పుదుచ్చేరిగా పిలువబడ్డాడంటండి. ఎవరండి? ఫ్రాంకోయిస్ మార్టిన్. ఆల్బో క్లర్క్ ఇతను వాస్తవ స్థాపకుడు. భారతదేశంలో పోర్చుగీస్ అధికారానికి ఇతడిని అత్యంత గొప్ప వైస్రాయ్ మరియు వాస్తవ స్థాపకుడిగా పరిగణిస్తారు. పెడ్రో అల్వారెజ్ కాబ్రాల్ రెండవ ఇండియా ఆర్మడా అండి. వాస్కోడాగామా తర్వాత 1500 సంవత్సరంలో రెండవ పోర్చుగీసు నావికా దళంతో భారతదేశానికి వచ్చిన నావికుడు కాబ్రాల్ అండి. భారతదేశానికి వచ్చిన నావికుడు ఎవరు? కాబ్రాల్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో ఐరోపా శక్తులు ఉపయోగించిన ప్రత్యేక నౌకలు లేదా నాణేల ముద్రణ విధానాలకు సంబంధించిన క్రింది జతలను పరిశీలించండి. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. ఓన్లీ 1 and 2 ఆర్ కరెక్ట్. ది ఫ్లూయిట్ తక్కువ సిబ్బందితో తక్కువ నిర్వహణ ఖర్చుతో వేగంగా ప్రయాణించే డచ్ వారు రూపొందించిన తేలికపాటి నౌక ఏంటండి? ది ఫ్లూయిట్. నెక్స్ట్, పగోడాలు పులికాట్లోని తమ ప్రధాన కేంద్రంలో డచ్ వారు ముద్రించిన బంగారు నాణేలేవండి? పగోడాలు. ఆప్షన్ 3 అనేది రాంగు. ఎందుకు రాంగు చూద్దామండి. ఈ డచ్ వారు రూపొందించిన ది ఫ్లూయిట్ అనే తేలికపాటి నౌకల వల్ల తక్కువ సిబ్బందితో తక్కువ నిర్వహణ ఖర్చుతో పోర్చుగీసు నౌకల కంటే వేగంగా సముద్ర ప్రయాణం చేసే వీలు కలిగింది. చంద్రగిరి రాజుతో ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత డచ్ వారు పులికాట్ను తమ ప్రధాన కేంద్రంగా మార్చుకుని అక్కడే పగోడాలు అనబడే బంగారు నాణేలను ముద్రించారు. పోర్చుగీసు వారు కొచ్చిను, కాననూర్లలో స్థాపించిన ఫ్యాక్టరీలను ఫెయిటోరియాస్ అని పిలిచేవారు. ఫ్రెంచ్ వారి స్థావరాలను కాదండి, ఫెయిటోరియాస్ అని పిలిచేవారంటండి. వీటిని కాననూరులో స్థాపించిన ఫ్యాక్టరీలను, కొచ్చిన్లోను కాననూరులో స్థాపించిన ఫ్యాక్టరీలను ఫెయిటోరియాస్ అని పిలిచేవారంటండి. ఎవరు? పోర్చుగీస్ వారు. నెక్స్ట్ క్వశ్చన్, 18వ శతాబ్దపు ప్రారంభంలో ఆంగ్లేయ ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రైవేట్ ఉద్యోగులకు మరియు బెంగాల్ నవాబులకు అంటే ముర్షిద్ కులీ ఖాను, ఆలీ వర్దీ ఖాన్ మధ్య తీవ్రస్థాయి ఘర్షణలు జరిగాయి. తక్కువ జీతాలు తీసుకునే కంపెనీ ఉద్యోగులు తమ సొంత ప్రైవేట్ వ్యాపారాల కోసం దస్తక్లను, కంపెనీ వ్యాపారానికి మాత్రమే ఉద్దేశించిన పన్ను మినహాయింపు పాసులు నిరంతరం దుర్వినియోగం చేశారు. దీనివల్ల బెంగాల్కు భారీగా ఆదాయ నష్టం వాటిల్లింది. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. బోత్ అసర్షన్ రీజన్ కరెక్ట్ అండి. 1717 ఫరూక్ సియార్ ఫర్మానా ద్వారా కంపెనీకి దస్తక్లు జారీ చేసే హక్కు దక్కింది. అయితే తక్కువ జీతాలు పొందే బ్రిటిష్ అధికారులు ఈ దస్తక్లను తమ వ్యక్తిగత ప్రైవేట్ వ్యాపారాల పన్నులు ఎగ్గొట్టడానికి దుర్వినియోగం చేయడం ప్రారంభించారు. ఇది బెంగాల్ ఖజానాకు పెద్ద గండి కొట్టడంతో బెంగాల్ నవాబులైన ముర్షిద్ కులీ ఖాను, ఆలీ వర్దీ ఖాన్లతో కంపెనీకి తీవ్ర ఘర్షణలు దారితీశాయంటండి. నెక్స్ట్ క్వశ్చన్, 16వ శతాబ్దంలో భారతదేశంలో మొట్టమొదటి ప్రింటింగ్ ప్రెస్ను ప్రవేశపెట్టి కన్నడ మరియు మలయాళ భాషల్లో బైబిల్ను ముద్రించడమే కాకుండా తమ ఆధీనంలో ఉన్న ప్రాంతాలలో సతీ సహగమనాన్ని అధికారికంగా రద్దు చేసిన ఐరోపా శక్తి ఏది అంటే ఆప్షన్ డి అండి, పోర్చుగీసు వారు. ఈ పోర్చుగీసు వారు భారతదేశానికి సాంకేతిక పరంగా ప్రింటింగ్ ప్రెస్ను పరిచయం చేసి కన్నడ, మలయాళ భాషల్లో బైబిల్ ముద్రించారు. అలాగే పోర్చుగీసు గొప్ప గవర్నర్ అయిన ఆల్బో క్లర్క్ తన అధీనంలో ఉన్న ప్రాంతాలలో సతీ సహగమనాన్ని పూర్తిగా రద్దు చేశాడంటండి. ఎవరండి? ఈ ఆల్బో క్లర్క్. నెక్స్ట్ క్వశ్చన్,
భారతదేశంలో పోర్చుగీసు వారి పతనం మరియు భూభాగాల మార్పులకు సంబంధించిన సరైన నిబంధనలు ఏవి? ఆప్షన్ బి అండి, 1 and 3 ఆర్ కరెక్ట్. 1661లో పోర్చుగీసు వారు ఇంగ్లాండ్ రాజు చార్లెస్ టూకి పోర్చుగల్ యువరాణితో వివాహం జరిగినప్పుడు బొంబాయిని కట్నంగా ఇచ్చారు. నెక్స్ట్, గోవా, డయ్యూ, డామన్ ప్రాంతాలు 1961 వరకు పోర్చుగీస్ వారి ఆధీనంలో ఉన్నాయి. దీనివల్ల భారతదేశానికి మొదట వచ్చింది మరియు చివరగా వెళ్ళింది వారే అయ్యారు. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఓన్లీ 1 and 3. స్టేట్మెంట్ ఎందుకు రంగో చూద్దాము. 1661లో పోర్చుగల్ యువరాణి క్యాథరిన్ను ఇంగ్లాండ్ రాజు చార్లెస్ టూ వివాహం చేసుకున్నప్పుడు పోర్చుగీస్ వారు బొంబాయిని బ్రిటన్కు కట్నంగా ఇచ్చారంటండి. ఎందుకు? ఈ యువరాణి క్యాథరిన్ను చార్లెస్ టూ వివాహం చేసుకోవడం వల్ల. నెక్స్ట్, 17వ శతాబ్దం నాటికి పోర్చుగీసు వారి ప్రాబల్యం లేదా ఆధిపత్యం తగ్గిన మాట నిజమే అయినప్పటికీ వారు భారతదేశం నుండి పూర్తిగా తుడిచిపెట్టుకోలేదు. గోవా, డయ్యూ, డామన్ వంటి ప్రాంతాలు వారి వద్దే మిగిలి ఉన్నాయి. సో ఆప్షన్ 2 అనేది రాంగు. నెక్స్ట్, గోవా, డయ్యూ, డామన్ ప్రాంతాలు 1961 వరకు పోర్చుగీసు వారి ఆధీనంలోనే ఉన్నాయి. భారతదేశానికి మొదట వచ్చింది 1498లో, చివరిగా వెళ్ళింది 1961లో పోర్చుగీసు వారే. అంటే మొదట్లో వచ్చింది పోర్చుగీసు వారే, చివరిలో వెళ్ళింది కూడా పోర్చుగీసు వారే అండి. ఇది మీకు స్టేట్మెంట్ రూపంలో ఇచ్చి ఎలిమినేషన్ బేస్లో అడగొచ్చండి ఈ క్వశ్చన్. సో జాగ్రత్తగా గమనించండి. మొదట్లో 1498లో పోర్చుగీస్ వాళ్ళు ఇండియాకి వచ్చారు. తర్వాత చివరిగా వెళ్ళింది కూడా పోర్చుగీస్ వాళ్ళే. ఎప్పుడు అంటే 1961లో. నెక్స్ట్ క్వశ్చన్, ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క వ్యాపార హక్కుల పరిణామ క్రమం మరియు పరిపాలనా మార్పులకు సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించండి. 1600 డిసెంబర్ 31న ఇంగ్లాండ్ రాణి ఎలిజబెత్ I కేప్ ఆఫ్ గుడ్ హోప్కు తూర్పున 15 సంవత్సరాల పాటు స్వేచ్ఛగా వ్యాపారం చేసుకునే గుత్తాధిపత్యాన్ని కల్పిస్తూ రాయల్ చార్టర్ జారీ చేసింది. ఆడమ్ స్మిత్ ఆర్థిక సిద్ధాంతాల ప్రభావంతో 1813 చార్టర్ చట్టం కంపెనీకి చైనాతో ఉన్న వ్యాపార గుత్తాధిపత్యాన్ని పూర్తిగా రద్దు చేయగా 1833 చట్టం భారతదేశంపై ఉన్న వ్యాపార గుత్తాధిపత్యాన్ని రద్దు చేసింది. పై వాటిలో సరైనవేవి అంటే ఆప్షన్ ఏ అండి, ఓన్లీ 1 మాత్రమే కరెక్ట్. స్టేట్మెంట్ ఎందుకు రాంగో చూద్దామండి. 1600 డిసెంబర్ 31న రాణి ఎలిజబెత్ I తూర్పు దేశాలతో అంటే కేప్ ఆఫ్ గుడ్ హోప్ కు తూర్పున 15 సంవత్సరాల పాటు స్వేచ్ఛా వ్యాపార గుత్తాధిపత్యాన్ని ఇస్తూ ఈస్ట్ ఇండియా కంపెనీకి చార్టర్ ఇచ్చిందంటండి. నెక్స్ట్, చట్టాల నిబంధనలు ఇక్కడ తారుమారయ్యాయి. ఏవేవి అంటే 1813 చార్టర్ చట్టం ద్వారా భారతదేశంపై కంపెనీకి ఉన్న వ్యాపార గుత్తాధిపత్యాన్ని రద్దు చేశారండి. ఎప్పుడండి? 1813లో. అలాగే 1833 చట్టం ద్వారా చైనాతో ఉన్న వ్యాపార గుత్తాధిపత్యాన్ని పూర్తిగా రద్దు చేశారు. ఆపోజిట్లో ఉన్నాయండి రెండు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశానికి వివిధ ఐరోపా వ్యాపార శక్తుల చారిత్రక రాకను విశ్లేషించండి. క్రింది వాటిలో ఐరోపా శక్తుల రాక యొక్క సరైన కాలక్రమం వరుస క్రమం ఏది? ఆప్షన్ బి అండి, ఫస్ట్ పోర్చుగీస్ వాళ్ళు వచ్చారు, తర్వాత డచ్ వాళ్ళు వచ్చారు, తర్వాత ఇంగ్లీష్ వాళ్ళు వచ్చారు, తర్వాత డేన్స్లు వచ్చారు, తర్వాత ఫ్రెంచ్ వాళ్ళు. పోర్చుగీస్ వాళ్ళు, డచ్ వాళ్ళు, ఇంగ్లాండ్ వాళ్ళు, తర్వాత డేన్స్లు, తర్వాత ఫ్రెంచ్లు. చాలా ఇంపార్టెంట్ అండి ఈ సిరీస్. భారతదేశానికి ఐరోపా వాసుల రాక క్రమం స్పష్టంగా మొదట పోర్చుగీస్ వారు 1498లో, ఆ తర్వాత డచ్ వారు 1596 లేదా 1602లో, ఆ తర్వాత ఆంగ్లేయులు 1600 లేదా 1608లో, అనంతరం డేన్స్ వారు 1616 మరియు చివరగా ఫ్రెంచ్ వారు 1664లో వచ్చారు. ఫస్ట్ పోర్చుగీసు, తర్వాత డచ్, తర్వాత ఆంగ్లేయులు, తర్వాత డేన్స్లు, తర్వాత ఫ్రెంచ్ వాళ్ళు. నెక్స్ట్ క్వశ్చన్, 16వ శతాబ్దం చివరిలో మరియు 17వ శతాబ్ద ప్రారంభంలో ఒక వ్యవసాయ వ్యాపారి ఐరోపా వాసుల రాక కంటే ముందు భారత ఉపఖండంలో అస్సలు పరిచయం లేని కొత్త పంటలను సాగు చేయాలనుకుంటున్నాడు. పోర్చుగీసు వారు ప్రవేశపెట్టిన పంటల ఆధారంగా ఆ వ్యాపారి క్రింది వాటిలో ఏ పంటల కలయికను ఎంచుకోవాలి అన్నాడండి. ఇది కొంచెం అనలిటికల్ బేస్డ్ అండి, అప్లికేషన్ రిలేటెడ్ బిట్ ఇది. ఏ పంటల కలయికను ఎంచుకోవాలి అంటే ఆప్షన్ బి అండి, బంగాళదుంప, పొగాకు మరియు పచ్చిమిర్చి. పోర్చుగీస్ వారు భారతదేశానికి అనేక కొత్త పంటలను పరిచయం చేశారు. వాటిలో బంగాళదుంప, పొగాకు, పచ్చిమిర్చి, మొక్కజొన్న, బొప్పాయి, పైనాపిల్, జీడిపప్పు మరియు వేరుశనగ ముఖ్యమైనవి.
కాబట్టి వ్యాపారి ఈ కొత్త పంటల కలయికను ఎంచుకోవాలి. వరి, గోధుమ, మిరియాలు, పత్తి వంటివి భారతదేశంలో ప్రాచీన కాలం నుండి ఉన్న పంటలండి, కొత్త పంటలు కాదు. సో క్రూసేడుల కాలంలోనే ఐరోపా వాసులకు భారతీయ మిరియాలు, పత్తి వస్త్రాల గురించి తెలిసింది. సో ఇవి పోర్చుగీస్ వారు ఇంట్రడ్యూస్ చేసిన పంటలు కాదు. నెక్స్ట్ క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మీకు మంచి మంచి కంటెంట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను. మీరు ఎంత ఉపయోగించుకుంటే అంత లబ్ధి పొందుతారండి. ప్రిలిమ్స్ ఎగ్జామ్లో డైరెక్ట్గా ఇండైరెక్ట్గా చాలా క్వశ్చన్స్ కవర్ అవుతాయండి మన యూట్యూబ్ ఛానల్ నుంచి. ఎందుకు ఇంత పదే పదే చెప్పడం జరుగుతుందంటే మనం అంత డెప్త్ అనేది ప్రొవైడ్ చేస్తున్నామండి ఈ వీడియోస్లో. ప్రతి ప్యాటర్న్ ఫాలో అవుతున్నాం, ప్రతి కంటెంట్ ఫాలో అవుతున్నాం. అంటే అఫీషియల్ వెబ్సైట్ నుంచి ఎక్కువ ఇన్ఫర్మేషన్ లాగుతున్నామండి మనం. ఏదో ఒక పబ్లికేషన్ తీసుకొని ఆ ఒక్క టెక్స్ట్ బుక్నే అది లేదంటే అదే ఒక్క పబ్లికేషన్ మాత్రమే ఫాలో అయ్యి కొన్ని కొన్ని క్వశ్చన్స్ ఇవ్వడం వల్ల ఏం యూజ్ ఉండదండి. ఎందుకు అంటే గవర్నమెంట్ పబ్లికేషన్స్ని అంటే గవర్నమెంట్ అఫీషియల్స్నే మనం ఎక్కువ ఫాలో అవ్వాలండి. మనకి ఎగ్జామ్లో క్వశ్చన్ పేపర్లో వచ్చేది ఎక్కువ అఫీషియల్ సోర్స్ నుంచే వస్తాయి, కానీ పబ్లికేషన్స్ నుంచి తక్కువ వస్తాయండి. పబ్లికేషన్స్ అనేవి మనం కంటెంట్ తెలుసుకోవడానికి మనకు నాలెడ్జ్ కోసం ఉపయోగపడతాయి, కానీ కంపల్సరీ వాటి నుంచే వస్తాయని 100% ఎవరు చెప్పలేరండి. సో వీలైనంత ఎక్కువ అఫీషియల్ సోర్స్నే వాడండి. అంటే లైక్ తెలుగు మీడియం, తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్స్ కానీ, ఎన్సీఆర్టీ బుక్స్ కానీ, లేదంటే ఈ బిపిన్ చంద్ర కానీ, లేదంటే ఈ తమిళనాడు టెక్స్ట్ బుక్ కానీ, తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్స్ కానీ ఇట్లాంటివి వాడండి. లేదంటే స్టేట్ బోర్డు టెక్స్ట్ బుక్స్ కానీ ఇలాంటి అఫీషియల్స్వి ఎక్కువ ఉపయోగించుకోండి కంటెంట్ నేర్చుకోవడానికి. నేను ఈ క్వశ్చన్స్ అన్ని ప్రిపేర్ చేయడం ఎలా జరుగుతుంది అంటే నేను కంప్లీట్గా గవర్నమెంట్ అఫీషియల్ డేటాని ఎక్కువ లాగుతానండి. ప్రైవేట్ యొక్క డేటాని చాలా తక్కువ తీసుకుంటాను. నేను ఎక్కువ గవర్నమెంట్ అఫీషియల్ సిలబస్ని, అఫీషియల్ కంటెంట్ని ఎక్కువ నమ్ముతానండి. సో నేను అఫీషియల్ కంటెంట్ ద్వారానే ఈ క్వశ్చన్స్ అనేవి ప్రిపేర్ చేయడం జరుగుతుందండి. అందుకే మన క్వశ్చన్స్ యొక్క డెప్త్ అలానే ఉంటుంది, మనం చేసే కంటెంట్ అనేది అదే స్టాండర్డ్లో డెప్త్ అనేది మెయింటైన్ చేయడం జరుగుతుందండి. మీరు గ్రూప్ 2 ప్రిలిమ్స్లో డైరెక్ట్గా ఇండైరెక్ట్గా చాలా క్వశ్చన్స్ చూస్తారండి. మనం ప్రొవైడ్ చేస్తున్న ఫ్రీ కంటెంట్ ఈ వీడియోస్లో. గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ రోజే మనం ఎంతవరకు కవర్ చేసామో మన వీడియోస్ నుంచి ప్రిలిమ్స్ ఎగ్జామ్ క్వశ్చన్స్ అనేవి ఒక వీడియో చేస్తానండి. అందులో మీకు క్లారిటీ అనేది వస్తుంది. మనం ఎంత కంటెంట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము, ఎంత డెప్త్ ఇస్తున్నాము, ఎటువంటి స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తున్నాము, ఎటువంటి ప్యాటర్న్స్ ఫాలో అవుతున్నాము, లేటెస్ట్ ట్రెండ్స్ తగ్గట్టుగా మనం రన్నింగ్లో ఉన్నామా లేదా అనేది ప్రతిదీ మీకు ఎండ్ టు ఎండ్ తెలుస్తుందండి. ఎందుకు పదే పదే చెప్పడం జరుగుతుందంటే ఈ కంటెంట్ మీరు ఎంత ఉపయోగించుకుంటే అంత లబ్ధి పొందుతారు. ఇంకా టైం వేస్ట్ చేయకోకుండా కంటెంట్లోకి వెళ్దామండి. మొఘల్ ఆస్థానంలో ఆంగ్లేయుల ప్రారంభ దౌత్య మరియు వ్యాపార ప్రయత్నాలకు సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించండి. కెప్టెన్ విలియం హాకిన్స్ 1608లో హెక్టర్ అనే నౌకలో సూరత్ చేరుకున్నాడు మరియు భారతదేశ గడ్డపై అడుగుపెట్టిన తొలి ఆంగ్లేయుడు ఇతనే. సర్ థామస్ రో ఇంగ్లాండ్ రాజు జేమ్స్ I రాయబారిగా వచ్చాడు మరియు మొఘల్ సామ్రాజ్యం అంతటా ఫ్యాక్టరీలు స్థాపించుకోవడానికి అవసరమైన అధికారిక అనుమతిని పొందడంలో సఫలమయ్యాడు. పై వాక్యాలలో సరైనవేవి అంటే ఆప్షన్ సి అండి. బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్. కెప్టెన్ విలియం హాకిన్స్ 1608లో హెక్టర్ అనే నౌకలో సూరత్ చేరుకున్నాడంట. భారతదేశ గడ్డపై అడుగుపెట్టిన తొలి ఆంగ్లేయుడు ఇతనే. ఇతనికి టర్కిష్ భాష కూడా తెలుసంటండి. ఎవరికండి? ఈ విలియం హాకిన్స్కి. 1615లో సర్ థామస్ రో ఇంగ్లాండ్ రాజు జేమ్స్ I రాయబారిగా జహంగీర్ ఆస్థానానికి వచ్చాడు. మొఘల్ సామ్రాజ్యం అంతటా ఫ్యాక్టరీలు స్థాపించుకోవడానికి అవసరమైన అధికారిక రాయల్ ఫర్మానాను పొందడంలో ఇతను సఫలమయ్యాడంటండి. అంటే విజయం సాధించాడు. నెక్స్ట్ క్వశ్చన్, తూర్పు భారతదేశంలో అంటే బెంగాల్ ప్రాంతంలో ఆంగ్లేయ ఈస్ట్ ఇండియా కంపెనీ విస్తరణకు సంబంధించి క్రింది సంఘటనలను పరిశీలించండి. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. 2, 1, 3. బెంగాల్ సుబేదార్ సుల్తాను షుజా అనుమతితో హుగ్లీలో తొలి ఫ్యాక్టరీని స్థాపించాడు. ఎవరండి? ఈ బెంగాల్ యొక్క సుబేదార్ సుల్తాన్ అనుమతితో బెంగాల్ సుబేదార్ సుల్తాను షుజా అనుమతితో హుగ్లీలో తొలి ఫ్యాక్టరీని స్థాపించడం. నెక్స్ట్, జాబ్ చార్నాక్ సుతనుతి వద్ద ఒక ఫ్యాక్టరీని స్థాపించడం. తర్వాత ఆంగ్లేయులు సుతనుతి, కాళీకట్టు, గోవిందాపూర్ అనే 3 గ్రామాల జమీందారీ హక్కులను పొందడం. ఇవే తర్వాత కలకత్తాగా అభివృద్ధి చెందాయి.
ఆంగ్లేయులు బెంగాల్ సుబేదార్ సుల్తాన్ షూజా అనుమతితో హుగ్లీలో తమ తొలి ఫ్యాక్టరీని 1651లో స్థాపించారు. జాబ్ చార్నాకు 1690లో సుతానుతి వద్ద ఒక ఫ్యాక్టరీని స్థాపించాడు. తర్వాత 1696లో దీనికి కోటను నిర్మించి ఫోర్ట్ విలియం అని పేరు పెట్టారంటండి. ఎవరండి ఈ జాబ్ చార్నాక్? నెక్స్ట్, ఆంగ్లేయులు 1698లో ఆంగ్లేయులు 1698లో సుతానుతి, కాలికత, గోవిందాపూర్ అనే 3 గ్రామాల జమీందారీ హక్కులను పొందారు. ఇవే కాలక్రమంలో కలకత్తా నగరంగా మారాయంటండి. ఏవేవండి? ఈ ఆంగ్లేయులు 1698లో సుతానుతి, కాలికత, గోవిందాపూర్ అనే 3 గ్రామాల జమీందారీ హక్కులను పొందారంట. ఎవరు? ఆంగ్లేయులు. ఇవే కాలక్రమంలో కలకత్తా నగరంగా మారాయంటండి. ఎప్పుడు? 1698లో. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది ఐరోపా వర్తక స్థావరాలను అక్కడ ఆయా శక్తులు నిర్మించిన కోటలతో జతపరచండి. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. A3 B1 C2. మద్రాస్ ఫోర్ట్ సెయింట్ జార్జ్, కలకత్తా ఫోర్ట్ విలియం, చిన్సురా గుస్తావస్ కోట. 1639లో ఫ్రాన్సిస్ డే చంద్రగిరి రాజు నుండి మద్రాసును లీజుకు తీసుకున్న తర్వాత ఆంగ్లేయులు ఇక్కడ ఫోర్ట్ సెయింట్ జార్జ్ అనే కోటను నిర్మించారంటండి. ఎప్పుడు? 1639లో. నెక్స్ట్, కలకత్తా ఫోర్ట్ ఫోలియం 1690లో జాబ్ చార్నాక్ స్థాపించిన స్థావరం వద్ద 1696లో ఆంగ్లేయులు ఒక కోటను నిర్మించి దానికి ఫోర్ట్ విలియం అని పేరు పెట్టారంటండి. నెక్స్ట్, చిన్సురా గుస్తావస్ కోట బెంగాల్లోని చిన్సురా వద్ద డచ్ వారు తమ వ్యాపార స్థావరాన్ని ఏర్పాటు చేసుకుని అక్కడ గుస్తావస్ కోటను నిర్మించారంటండి. గుస్తావస్ కోటను నిర్మించారు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో ఐరోపా శక్తుల మధ్య జరిగిన ఘర్షణలు మరియు భూభాగాల ఆక్రమణలకు సంబంధించిన క్రింది జతలను పరిశీలించండి. స్వాలీహోల్ యుద్ధం 1611లో ఆంగ్లేయులు పోర్చుగీస్ వారిని ఓడించి జహంగీర్ను ప్రభావితం చేయడం. గోవా ఆక్రమణ 1510లో పోర్చుగీస్ వారు బీజాపూర్ సుల్తాన్ యూసఫ్ ఆదిల్ షా నుండి గోవాను ఆక్రమించడం. డయ్యూ యుద్ధం 1509 ఫ్రాన్సిస్ కోడి ఆల్మెడా గుజరాత్ ఈజిప్ట్ ముస్లిం సంకీర్ణ దళాలను ఓడించడం. పై జతల్లో సరైనవి ఏవంటే బోత్ అండి. 1, 2, 3 ఆర్ కరెక్ట్ అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. 1611లో జరిగిన స్వాలీహోల్ బ్యాటిల్ ఆఫ్ స్వాలీహోల్ యుద్ధంలో ఆంగ్లేయులు పోర్చుగీస్ వారిని ఓడించారు. దీనితో ప్రభావితుడైన జహంగీరు 1613లో సూరత్లో తొలి శాశ్వత ఫ్యాక్టరీకి అనుమతించాడు. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ ఆప్షన్, 1519లో ఆల్బు క్లర్క్ బీజాపూర్ సుల్తాన్ యూసఫ్ ఆదిల్ షా నుండి గోవాను ఆక్రమించుకున్నాడు. 1508లో చౌల్ యుద్ధంలో ఆల్మేడా కుమారుడు మరణించినప్పటికీ 1509 డయ్యూ యుద్ధంలో గుజరాత్ ఈజిప్టు ముస్లిం సంకీర్ణ దళాలను ఓడించి హిందూ మహాసముద్రంపై పోర్చుగీస్ ఆధిపత్యాన్ని నిలబెట్టాడు. నెక్స్ట్ క్వశ్చన్, డానిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో ఒక వ్యాపార శక్తిగా పూర్తిగా విఫలమైంది మరియు చివరికి తన ఆస్తులన్నింటినీ బ్రిటిష్ వారికి అమ్మేసుకుంది. వ్యాపారంలో వచ్చిన భారీ నష్టాల కారణంగా 1777లో ఈ కంపెనీ దివాలా తీసింది మరియు చివరకు 1845లో సెరాంపూర్ను బ్రిటిష్ వారికి అప్పగించి డెన్మార్క్ వారు భారతదేశం నుండి వెళ్ళిపోయారు. సరైన సమాధానం ఏంటండి? ఆప్షన్ ఏ అండి. బోత్ అసర్షన్ అండ్ రీజన్ ఆర్ కరెక్ట్. ఈ డేన్స్ లేదా డెన్మార్క్ వారు భారతదేశానికి వచ్చిన ఐరోపా శక్తులలో చాలా చిన్నవారు మరియు వ్యాపార పరంగా పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. వ్యాపారంలో నష్టాల కారణంగా 1777లో కంపెనీ దివాలా తీసింది. చివరకు 1845లో తమ ప్రధాన కేంద్రమైన బెంగాల్లోని సెరాంపూర్ను బ్రిటిష్ వారికి అమ్మేసి దేశం విడిచి వెళ్ళిపోయారంటండి. ఎవరండి? ఈ డేన్స్ వాళ్ళు. ఎప్పుడండి? 1845లో. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది ఐరోపా వ్యాపార కంపెనీలలో ఏది కార్టెల్ లేదా సహకార విధానం ఆధారంగా ఒక సమగ్ర వ్యాపార నమూనాను నడిపింది, తమ ఫ్యాక్టరీల అధిపతులను ఫ్యాక్టర్స్ అని పిలిచింది మరియు భారతీయ వస్త్రాల ఎగుమతి వ్యాపారంలో తన ఆధిపత్యాన్ని విజయవంతంగా స్థాపించింది? ఆప్షన్ సి అండి. డచ్ వారు. డచ్ వారి వ్యాపార విధానం ఒక సహకార లేదా కార్టెల్ నమూనా
కార్టెల్ నమూనాపై ఆధారపడి ఉండేది. వీరు తమ ఫ్యాక్టరీల అధిపతులను ఫ్యాక్టర్స్ అని పిలిచేవారు. అలాగే భారతీయ వస్త్రాలను ఆగ్నేయాసియాలో సుగంధ ద్రవ్యాల వ్యాపారానికి ప్రధాన వస్తువుగా మార్చి వస్త్రాలను ఒక ప్రధాన ఎగుమతి వస్తువుగా మార్చిన ఘనత ఎవరికి ఉంది అంటే డచ్ వారికే దక్కుతుందంటండి. డచ్ వారికే దక్కుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి. రిస్విక్ సంధి మరియు భారతదేశంలో ఫ్రెంచ్ వారి కార్యకలాపాలకు సంబంధించిన సరైన నిబంధనలను గుర్తించండి. పాండిచ్చేరిని మొదట ఫ్రాంక్రోయిస్ మార్టిన్ అభివృద్ధి చేశాడు. ఇతను బీజాపూర్ రాజు షేర్ ఖాన్ లోడి నుండి ఒక గ్రామాన్ని పొందాడు. ఐరోపా శక్తుల శత్రుత్వంలో భాగంగా 1693లో డచ్ వారు ఫ్రెంచ్ వారి నుండి పాండిచ్చేరిని ఆక్రమించుకున్నారు. 1697లో జరిగిన రిస్విక్ సంధి ద్వారా ఫ్రెంచ్ వారు పాండిచ్చేరిని శాశ్వతంగా బ్రిటిష్ వారికి కోల్పోయారు. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. ఓన్లీ 1 and 2 ఆర్ కరెక్ట్. థర్డ్ అనేది ఎందుకు రంగు చూద్దాము. ఫ్రాంకోయిస్ మార్టిన్ బీజాపూర్ రాజు షేర్ ఖాన్ లోడి నుండి ఒక గ్రామాన్ని పొంది దానిని పాండిచ్చేరిగా అభివృద్ధి చేశాడు. ఇతడిని ఏమంటున్నారు అంటే ఫాదర్ ఆఫ్ పుదుచ్చేరి అని పిలుస్తున్నారటండి. నెక్స్ట్ 1693లో డచ్ వారు ఫ్రెంచ్ వారి ప్రధాన కేంద్రమైన పాండిచ్చేరిని ఆక్రమించుకున్నారు. 1697లో జరిగిన రిస్విక్ సంధి ద్వారా ఫ్రెంచ్ వారు పాండిచ్చేరిని డచ్ వారి నుండి తిరిగి పొందారు. బ్రిటిష్ వారికి శాశ్వతంగా కోల్పోలేదండి. ఎవరు? వీళ్ళు పాండిచ్చేరి వాళ్ళు. 1697లో జరిగిన రిస్విక్ సంధి ద్వారా ఫ్రెంచ్ వారు పాండిచ్చేరిని డచ్ వారి నుండి తిరిగి పొందారంట. వీళ్ళు శాశ్వతంగా కోల్పోలేదండి. బాగా గుర్తుంచుకోవాలి దీన్ని. నెక్స్ట్ క్వశ్చన్. దక్షిణ భారతదేశంలో ఆంగ్లేయ ఈస్ట్ ఇండియా కంపెనీ పొందిన ప్రారంభ ఆర్థిక హక్కులకు సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించండి. 1632లో గోల్కొండ సుల్తాన్ ఆంగ్లేయులకు గోల్డెన్ ఫర్మానా జారీ చేశాడు. గోల్డెన్ ఫర్మానా నిబంధనల ప్రకారం సంవత్సరానికి 500 పకోడాల స్థిర చెల్లింపునకు బదులుగా గోల్కొండ సుల్తాన్ తన ఓడరేవుల నుండి ఆంగ్లేయులు స్వేచ్ఛగా వ్యాపారం చేసుకునే హక్కును ఇచ్చాడు. పై వాక్యాలలో సరైనవి అంటే ఆప్షన్ సి అండి. బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్ అండి. గోల్కొండ సుల్తాను 1632లో గోల్కొండ సుల్తాను ఆంగ్లేయులకు స్వేచ్ఛా వ్యాపారం కోసం ఒక గోల్డెన్ ఫర్మానా జారీ చేశాడు. ఇది దక్షిణ భారతదేశంలో వారికి లభించిన తొలి వ్యూహాత్మక విజయం. ఈ ఫర్మానా ప్రకారం సంవత్సరానికి 500 పకోడాల చెల్లింపునకు బదులుగా గోల్కొండ సుల్తాన్ పరిధిలోని ఓడరేవుల నుండి ఆంగ్లేయులు ఎటువంటి అదనపు సుంకాలు లేకుండా స్వేచ్ఛగా వ్యాపారం చేసుకునే హక్కును పొందారు. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలో ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క భూభాగాల విస్తరణను విశ్లేషించి క్రింది ఫ్రెంచ్ వర్తక స్థావరాలను వాటి స్థాపన లేదా ఆక్రమణ జరిగిన చారిత్రాత్మక కాలక్రమ వరుసలో అమర్చండి. ఆప్షన్ ఏ అండి. మచిలీపట్నం ఫ్యాక్టరీ, పాండిచ్చేరి రాజధాని నగరం, సూరత్ ఫ్యాక్టరీ. 312 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. 312 ఈజ్ ద కరెక్ట్ సిరీస్. ఫస్ట్ సూరత్ ఫ్యాక్టరీ ఎప్పుడు? 1667లో ఫ్రాన్సిస్ కారన్ డైరెక్టర్ జనరల్ గా ఫ్రెంచ్ వారు భారతదేశంలో తమ మొట్టమొదటి ఫ్యాక్టరీని 1667లో సూరత్ లో స్థాపించారు. మచిలీపట్నం ఫ్యాక్టరీ 1669 సూరత్ తర్వాత ఫ్రెంచ్ వారు ఆంధ్రప్రదేశ్లోని మచిలీపట్నంలో 1669లో తమ రెండో ఫ్యాక్టరీని ఏర్పాటు చేసుకున్నారు. పాండిచ్చేరి 1673. ఈ 1673లో ఫ్రాంకోయిస్ మార్టిన్ బీజాపూర్ రాజు నుండి ఒక గ్రామాన్ని పొంది దానిని పాండిచ్చేరిగా అభివృద్ధి చేశాడు. ఇదే తర్వాత ఫ్రెంచ్ వారి ప్రధాన రాజధానిగా మారింది. సో ఫస్ట్ సూరత్ ఎప్పుడండి? 1667లో, మచిలీపట్నం ఫ్యాక్టరీ 1669, పాండిచ్చేరిలో 1673. నెక్స్ట్ క్వశ్చన్. 1616లో ఒక ఆంగ్ల వ్యాపారి పశ్చిమ భారతదేశంలో మొఘల్ ప్రభుత్వ అధికారిక అనుమతితో ఒక వర్తక కేంద్రాన్ని స్థాపించాలనుకుంటున్నాడు. చారిత్రక సంఘటనల ఆధారంగా సూరత్లో చట్టబద్ధంగా శాశ్వత ఫ్యాక్టరీని ఏర్పాటు చేయడానికి ఆ వ్యాపారికి క్రింది వాటిలో ఏ అధికారిక మార్గాన్ని లేదా
రాజశాసనాన్ని పొందాల్సి ఉంటుంది అంటే ఆప్షన్ బి అండి, జహంగీర్ రాయల్ ఫర్మానా. ఎప్పుడు? 1613. 1611 స్వాలిహోల్ యుద్ధంలో ఆంగ్లేయులు పోర్చుగీస్ వారిని ఓడించిన తర్వాత జహంగీర్ చక్రవర్తి ప్రభావితుడై 1613లో సూరత్లో తొలి శాశ్వత ఫ్యాక్టరీ ఏర్పాటుకు అధికార అనుమతి ఇచ్చారంటండి. రాయల్ ఫర్మాన్ అని అంటున్నారు దాన్ని, అధికారిక అనుమతిని. కాబట్టి 1616 నాటికి సూరత్లో శాశ్వత ఫ్యాక్టరీ నడపాలంటే జహంగీర్ ఇచ్చిన ఈ ఫర్మానానే ఆధారం. నెక్స్ట్, ఫర్రుఖ్ సియార్ ఫర్మానా. ఇది చాలా కాలం తర్వాత 1717లో జారీ చేయబడింది. గోల్డెన్ ఫర్మానా. ఇది దక్షిణ భారతదేశంలోని గోల్కొండ ఓడరేవులకు సంబంధించినది, పశ్చిమ తీరంలోని సూరత్కు కాదు. ఇది ఫ్రెంచ్ మరియు డచ్ వారికి సంబంధించిందండి. ఇది రిస్విక్ సంధి అనేది. ఈ రిస్విక్ సంధి అనేది దేనికి సంబంధించిందండి? ఫ్రెంచ్ మరియు డచ్ వారికి సంబంధించిన అంతర్జాతీయ ఐరోపా సంధి. ఈ గోల్కొండ సుల్తాన్ గోల్డెన్ ఫర్మానా అనేది దక్షిణ భారతదేశంలోని గోల్కొండ ఓడరేవులకు సంబంధించింది, పశ్చిమ తీరంలోని సూరత్కి కాదు. నెక్స్ట్, ఈ ఫర్రుఖ్ సియార్ ఫర్మానా అనేది చాలా కాలం తర్వాత 1717లో జారీ చేయబడిందంటండి ఇది. నెక్స్ట్ క్వశ్చన్, ఐరోపా వర్తక తొలి ఫ్యాక్టరీలు మరియు భౌగోళిక కేంద్రాలకు సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించండి. ఫెయిటోరియాస్ అనబడేవి వస్తువులను నిల్వ చేయడానికి మరియు వ్యాపారం నిర్వహించడానికి పోర్చుగీస్ వారు ఏర్పాటు చేసిన కోటలు కలిగిన వ్యాపార కేంద్రాలు. ఉత్తర భారతదేశంలో ముఖ్యంగా సాల్ట్ పటర్, షోరా సేకరణ మరియు ఎగుమతికి పాట్నా ఒక ప్రధాన వ్యాపార కేంద్రంగా ఆవిర్భవించింది. ఆప్షన్ సి కరెక్ట్ అండి, బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్. పోర్చుగీస్ వారు కొచ్చిన్లోకి అంటే 1503లో, నెక్స్ట్ కాననూర్ 1515ల వద్ద ఏర్పాటు చేసిన తొలి ఫ్యాక్టరీలను ఫెయిటోరియాస్ అని పిలిచారంటండి. ఇవి వస్తువులను భద్రపరచడానికి, వ్యాపార లావాదేవీలు జరపడానికి కేంద్రాలుగా ఉపయోగపడేవి. తుపాకీ మందు తయారీకి అత్యంత కీలకమైన సాల్ట్ పటర్, షోరా వ్యాపారానికి భారతదేశంలో బీహార్లోని పాట్నా అత్యంత ప్రధాన కేంద్రంగా ఉండేది. డచ్ వారితో పాటు ఇతర ఐరోపా శక్తులు ఇక్కడి నుండి పెద్ద ఎత్తున దీనిని సేకరించేవి. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో ఐరోపా శక్తుల రాక మరియు పునాది కార్యకలాపాలకు సంబంధించిన క్రింది సంఘటనలను పరిశీలించండి. ఫ్రాన్స్ మంత్రి కాల్బర్ట్ ఆధ్వర్యంలో ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపన, మర్చెంట్ అడ్వెంచరర్స్ జాన్ కంపెనీకు రాణి ఎలిజబెత్ I రాయల్ చార్టర్ మంజూరు చేయడం, డచ్ పార్లమెంటు చార్టర్ ద్వారా డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏర్పాటు కావడం. సో ఈ 3 స్టేట్మెంట్లని చారిత్రకంగా కాలక్రమం అడిగారండి, క్రొనాలజీ అడిగారు. ఆప్షన్ ఏ అండి, 2, 3, 1. ఫస్ట్ 1600లో ఆంగ్లేయులు ఈస్ట్ ఇండియా కంపెనీకి జాన్ కంపెనీ అని కూడా అంటారు దీన్ని. 1600 డిసెంబర్ 31న రాణి ఎలిజబెత్ I 15 సంవత్సరాల వ్యాపార హక్కుల చార్టర్ జారీ చేసిందంటండి. ఎప్పుడండి? 1600 డిసెంబర్ 31న. నెక్స్ట్, డచ్ పార్లమెంట్ చార్టర్ ద్వారా 1602లో డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏర్పాటైంది. దీనికి యుద్ధాలు చేయడం, కోటలు నిర్మించడం వంటి అధికారాలు లభించాయంటండి. నెక్స్ట్, ఫ్రాన్స్ రాజు లూయి 14 మంత్రి అయిన కాల్బర్ట్ ఆధ్వర్యంలో 1664లో ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపించబడిందంటండి. ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపించబడింది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది ఐరోపా స్థావరాలు లేదా నగరాలను వాటిని లీజుకి ఇచ్చిన, విక్రయించిన లేదా వారి నుండి ఆక్రమించుకున్న స్థానిక పాలకులతో జతపరచండి. మద్రాసు, పాండిచ్చేరి, గోవా. ఆప్షన్ ఏ అండి, A2, B3, C1. ఈ మద్రాసు యొక్క లోకల్ రూలర్ ఎవరు అంటే చంద్రగిరి దార్మెల వెంకటాద్రి నాయుడు అండి. ఈ మద్రాసు యొక్క లోకల్ రూలర్ ఎవరు? చంద్రగిరి దార్మెల వెంకటాద్రి నాయుడు. పాండిచ్చేరికి అయితే బీజాపూర్ షేర్ఖాన్ లోడి. అదే గోవాకైతే బీజాపూర్ యూసుఫ్ ఆదిల్ షా. 1639లో బ్రిటిష్ అధికారి ఫ్రాన్సిస్ డే చంద్రగిరి రాజు ప్రతినిధి అయిన దార్మెల వెంకటాద్రి నాయుడు నుండి మద్రాస్ అంటే చిన్నపట్నంను అద్దెకు లేదా లీజుకు తీసుకున్నాడంటండి. ఎవరండి? బ్రిటిష్ అధికారి ఫ్రాన్సిస్ డే చంద్రగిరి రాజు ప్రతినిధి అయిన దార్మెల వెంకటాద్రి నుండి మద్రాసును అద్దెకు లేదా లీజుకు తీసుకున్నాడు. ఎవరు? ఫ్రాన్సిస్ డే. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, ఇవన్నీ గుర్తు పెట్టుకోవాలి.
నెక్స్ట్, ఫ్రెంచ్ అధికారి ఫ్రాన్కోయిస్ మార్టిన్ బీజాపూర్ పాలకుడైన షేర్ ఖాన్ లోడి నుండి ఒక చిన్న గ్రామాన్ని పొంది దానిని పాండిచ్చేరిగా అభివృద్ధి చేశాడంటండి. ఎవరు? ఈ ఫ్రెంచ్ అధికారి ఫ్రాన్కోయిస్ మార్టిన్ బీజాపూర్ పాలకుడైన షేర్ ఖాన్ లోడి నుండి ఒక చిన్న గ్రామాన్ని పొంది దానిని పాండిచ్చేరిగా అభివృద్ధి చేశాడంటండి. నెక్స్ట్, గోవా యూసఫ్ ఆదిల్ షా 1510లో పోర్చుగీస్ వైస్రాయ్ ఆల్బుక్లర్క్ బీజాపూర్ సుల్తాన్ యూసఫ్ ఆదిల్ షా నుండి గోవాను బలవంతంగా ఆక్రమించుకున్నారంటండి. నెక్స్ట్ క్వశ్చన్, బెంగాల్ ప్రాంతంలో ఐరోపా శక్తుల చారిత్రక వాణిజ్య ఉనికికి సంబంధించిన క్రింది జతలను పరిశీలించండి. చిన్సురా డచ్ వారు గుస్తావస్ కోటను నిర్మించిన బలమైన వర్తక స్థావరం. సెరాంపూర్ విద్యా, సాంస్కృతిక మరియు క్రైస్తవ మిషనరీ కార్యకలాపాలకు ప్రసిద్ధి చెందిన డెన్మార్క్ స్థావరం. చందానగర్ 1674 నుండి 1692 మధ్య కాలంలో కలకత్తా సమీపంలో ఫ్రెంచ్ వారు నిర్మించిన ప్రధాన పట్టణం. ఆప్షన్ డి అండి, 1, 2, 3 ఆర్ కరెక్ట్ అండి. బెంగాల్లోని చిన్సురా డచ్ వారి కీలక స్థావరం. ఇక్కడే వారు తమ రక్షణ కోసం గుస్తావస్ కోటను నిర్మించారు. బెంగాల్లోని సెరాంపూర్ డెన్మార్క్ వారు 1755లో స్థాపించిన కాలనీ. ఇది వ్యాపార పరంగా రాణించకపోయినా క్రైస్తవ మిషనరీలకు, విద్యా కార్యకలాపాలకు ప్రధాన కేంద్రంగా ఖ్యాతి గడించింది. ఫ్రెంచ్ వారు బెంగాల్ పాలకుడి నుండి కలకత్తా సమీపంలో భూమిని పొంది 1674 నుండి 1692 మధ్య కాలంలో చందానగర్ పట్టణాన్ని నిర్మించారు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలోని పోర్చుగీసు ప్రభుత్వం మరియు అక్కడి అధికారులు బలవంతపు మత మార్పిడులకు, సముద్రపు దొంగతనాలకు పాల్పడటం వల్ల స్థానిక ప్రజలు వీరికి తీవ్ర వ్యతిరేకమయ్యారు. బ్రెజిల్ను కనుగొనడంతో పోర్చుగీసు వారి ప్రధాన ఆర్థిక మరియు వ్యూహాత్మక దృష్టి భారత ఉపఖండం నుండి పశ్చిమ వైపుకు మళ్ళింది. ఆప్షన్ బి అండి, బోత్ అసర్షన్ అండ్ రీజన్ ఆర్ ట్రూ బట్ ఆర్ ఈజ్ నాట్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. మీన్స్ అసర్షన్, రీజన్ ఈజ్ నాట్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ అసర్షన్. పోర్చుగీస్ వారు తమ మత ఛాందసవాదం, బలవంతపు మత మార్పిడులు మరియు వ్యాపారానికి సముద్ర దొంగతనాలకు మధ్య తేడా లేకుండా ప్రవర్తించడం వల్ల స్థానికులు వీరికి శత్రువులయ్యారు. ఇది వారి పతనానికి ఒక ప్రధాన కారణం. బ్రెజిల్ ఆవిష్కరణ తర్వాత పోర్చుగీసు సామ్రాజ్యం తన దృష్టిని అటువైపు మళ్లించింది. ఇది కూడా భారతదేశంలో వారి పతనానికి దారితీసింది. అయితే బ్రెజిల్ వైపు దృష్టి మళ్లడం అనేది స్థానిక భారతీయుల వ్యతిరేకమవడానికి గల కారణాన్ని వివరించదంటండి. ఇది వివరించదు. మత మార్పిడులు, దొంగతనాలు అనే వేరే వేరే కారణాలనే ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, 1498లో వాస్కోడిగామా ఆఫ్రికా దక్షిణ అంచు కేఫ్ ఆఫ్ గుడ్ హోప్ నుండి హిందూ మహాసముద్రం మీదుగా ప్రయాణించి భారతదేశంలోని కాలికట్ చేరుకోవడానికి తన నౌకాయన నైపుణ్యంతో సహాయం చేసిన గుజరాతీ నావికుడు ఎవరు అంటే ఆప్షన్ ఏ అండి, అబ్దుల్ మజీద్. వాస్కోడిగామా 1498లో అబ్దుల్ మజీద్ అనే గుజరాతీ నావికుడు సాంకేతిక సహాయం మరియు మార్గదర్శకత్వంతోనే కేఫ్ ఆఫ్ గుడ్ హోప్ మీదుగా కాలికట్ రేవును విజయవంతంగా చేరుకోగలిగాడు. ఈ ఫ్రాన్సిస్ డే అనే ఇతను బ్రిటిష్ అధికారి, మద్రాస్ యొక్క స్థాపకుడు. జాబ్ చార్నక్ అనే అతను కలకత్తా నగర స్థాపకుడు, బ్రిటిష్ అధికారి. కెప్టెన్ హాకిన్స్ అనే అతను 1608లో జహంగీర్ ఆస్థానానికి వచ్చిన తొలి ఆంగ్లేయుడు అండి. కెప్టెన్ హాకిన్స్ అనే అతను 1608లో వచ్చిన జహంగీర్ ఆస్థానానికి వచ్చిన తొలి ఆంగ్లేయుడు. నెక్స్ట్ క్వశ్చన్, 17వ శతాబ్దంలో ఐరోపా మరియు భారతదేశం మధ్య జరిగిన చారిత్రక వాణిజ్య పరిణామాల యొక్క నిజమైన నిబంధనలను గుర్తించండి. డచ్ వారి వ్యాపార ప్రయత్నాల వల్లనే భారతీయ వస్త్రాలు ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రధాన ఎగుమతి వస్తువుగా మారాయి. వ్యాపారం ప్రారంభమైన తొలి రోజుల్లో ఐరోపా నుండి వచ్చే వస్తువులలో ఇంగ్లీష్ ఉన్ని వస్త్రాలు మరియు ఇనుప యంత్రాలకు మాత్రమే భారతదేశంలో భారీగా సేంద్రియ డిమాండ్ ఉండేది. ఐరోపా శక్తులు తీవ్రమైన వాణిజ్య లోటును ఎదుర్కొన్నాయి. దీనిని వారు భారతదేశంలోకి భారీగా బులియన్ ను అంటే బంగారం, వెండిను దిగుమతి చేయడం ద్వారా పూడ్చారు. ఆప్షన్ బి కరెక్ట్ అండి. బి అంటే 1 and 3 ఆర్ కరెక్ట్ అండి. నైరుతి ఆసియాలో సుగంధ ద్రవ్యాల వ్యాపారానికి భారతీయ వస్త్రాల అవసరతను గుర్తించి భారతీయ వస్త్రాలను ఒక ప్రధాన ఎగుమతి వస్తువుగా మార్చిన ఘనత డచ్ వారికే దక్కుతుందంటండి. స్టేట్మెంట్ ఎందుకు రాంగు అంటే ప్రారంభంలో ఐరోపా వాసులు వస్తువులకు భారతదేశంలో అసలు డిమాండ్ లేదు. వారి వద్ద వైన్, ఆయిల్ తప్ప భారతీయులకు విక్రయించడానికి మరే ఇతర ఆకర్షణీయమైన వస్తువులు ఉండేవి కావు. కాబట్టి
ఇది రాంగ్ అండి. తీవ్రమైన వాణిజ్య లోటు అడ్వర్స్ బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ కారణంగా ఐరోపా వాసులు వస్తువులకు బదులుగా బంగారము వెండి రూపంలో చెల్లింపులు చేయాల్సి వచ్చేదంటండి. నెక్స్ట్ క్వశ్చన్, పోర్చుగీసు వారి ప్రారంభ సైనిక ఘర్షణలు మరియు వారి నావికా పరిపాలనా విధానాలకు సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించండి. 1508లో ఈజిప్టు, గుజరాత్ ముస్లిం సంకీర్ణ దళాలతో జరిగిన చౌల్ యుద్ధంలో ఫ్రాన్సిస్కో డి ఆల్మిడా కుమారుడు మరణించాడు. ఆల్ఫోన్సో డి ఆల్బుక్లెర్క్ స్థానిక భారతీయ మహిళలను వివాహం చేసుకోవాలని తన సైనికులను ప్రోత్సహించాడు మరియు స్థానిక సమాజంతో మమేకమవడానికి చర్యలు చేపట్టాడు. ఆప్షన్ సి కరెక్ట్ అండి. బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్ అండి. 1508లో గుజరాత్, ఈజిప్టు ముస్లిం సంకీర్ణ దళాలతో జరిగిన చౌల్ యుద్ధంలో మొదటి వైస్రాయ్ ఆల్మేడా కుమారుడు మరణించాడు. అయితే దీనికి ప్రతీకారంగా 1509 డయ్యూ యుద్ధంలో ఆల్మేడా వారిని ఓడించాడు. పోర్చుగీసు గొప్ప గవర్నర్ అయిన ఆల్బుక్లెర్క్ భారతదేశంలో స్థిరమైన సామ్రాజ్య స్థాపన కోసం స్థానిక భారతీయ మహిళలను వివాహం చేసుకోవాల్సిందిగా తన సైనికులను అధికారికంగా ప్రోత్సహించాడంటండి. ఎంకరేజ్మెంట్ అనేది చేశాడు. భారతీయ మహిళలనే వివాహం చేసుకోండి అని ఆ పోర్చుగీస్ యొక్క సైన్యాధికారులకు ఇతను ఎంకరేజ్ చేశాడండి. భారతీయ మహిళలను వివాహం చేసుకోండి అని. ఎవరు? ఈ ఆల్బుక్లెర్క్. నెక్స్ట్ క్వశ్చన్, దక్షిణ భారతదేశంలో ఆంగ్లేయ ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలనా శక్తి విస్తరణను విశ్లేషించి క్రింది సంఘటనలను అవి జరిగిన సరైన చారిత్రాత్మక కాలక్రమ వరుసలో అమర్చండి. ఫ్రాన్సిస్ డే చంద్రగిరి రాజు నుండి మద్రాసును లీజుకు తీసుకుని ఫోర్ట్ సెయింట్ జార్జ్ కోటను నిర్మించడం, ఆంగ్లేయులు దక్షిణ భారతదేశంలో తమ మొట్టమొదటి వ్యాపార స్థావరాన్ని లేదా ఫ్యాక్టరీని మచిలీపట్నంలో స్థాపించడం, గోల్కొండ సుల్తాన్ ఆంగ్లేయులకు అధికారిక గోల్డెన్ ఫర్మానాను జారీ చేయడం. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. 2, 3, 1 అండి. మచిలీపట్నం స్థావరం ఎప్పుడు జరిగింది? 1611లో. ఇది నెంబర్ ఆఫ్ టైమ్స్ డిస్కస్ చేసామండి ఇదే వీడియోలో. డిఫరెంట్ పర్స్పెక్టివ్ లో చాలా సార్లు డిస్కస్ చేసాం దీన్ని. మచిలీపట్నం స్థావరం ఎప్పుడు జరిగింది? 1611లో. దక్షిణ భారతదేశంలో ఆంగ్లేయులు తమ మొట్టమొదటి వ్యాపార స్థావరాన్ని 1611లో మచిలీపట్నంలో స్థాపించారు. గోల్డెన్ ఫర్మానా 1632లో. గోల్కొండ సుల్తాన్ ఆంగ్లేయులకు సంవత్సరానికి 500 పగోడాల చెల్లింపునకు బదులుగా స్వేచ్ఛగా వ్యాపారం చేసుకునే హక్కును 1632లో ఇచ్చాడు. మద్రాస్ స్థాపన 1639. ఆంగ్ల అధికారి ఫ్రాన్సిస్ డే 1639లో చంద్రగిరి రాజు నుండి మద్రాసును లీజుకు తీసుకొని అక్కడ ఫోర్ట్ సెయింట్ జార్జ్ కోటను నిర్మించాడు. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, 1720లో ఒక ఆంగ్లేయ ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారి బెంగాల్లోని స్థానిక పాలకులకు ఎటువంటి రవాణా సుంకాలు చెల్లించకుండా తన సొంత ప్రైవేటు వాణిజ్య వస్తువులను రహస్యంగా రవాణా చేయాలనుకుంటున్నాడు. ఆ కాలపు చారిత్రక నేపథ్యం ప్రకారం దీనిని సాధించడానికి అతను క్రింది ఏ పత్రాన్ని లేదా పాస్ను చట్టవిరుద్ధంగా దుర్వినియోగం చేస్తాడు? ఏ దాన్ని చట్టవిరుద్ధంగా దుర్వినియోగం చేస్తాడు? దస్తక్ అండి. దస్తక్. ఇది కూడా ఆల్రెడీ డిస్కస్ చేసాం, కాకపోతే వేరే పాయింట్ ఆఫ్ లో డిస్కస్ చేసాం. ఇక్కడ మాత్రం ఇది అప్లికేషన్ రిలేటెడ్ బిట్ అండి. ఇది ఇక్కడ క్వశ్చన్ అనేది థింక్ చేసి ఆన్సర్ చేయాలి. 1720లో ఒక ఆంగ్లేయ ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారి బెంగాల్లోని స్థానిక పాలకులకు ఎటువంటి రవాణా సుంకాలు చెల్లించకుండా తన సొంత ప్రైవేట్ వాణిజ్య వస్తువులను రహస్యంగా రవాణా చేయాలనుకుంటున్నాడు. ఆ కాలపు చారిత్రక నేపథ్యం ప్రకారం దీనిని సాధించడానికి అతను క్రింది ఏ పత్రాన్ని చట్టవిరుద్ధంగా దుర్వినియోగం చేస్తాడు అంటే దస్తక్. 1717 ఫర్రుక్ షియార్ ఫర్మానా ద్వారా కంపెనీకి పన్నులు లేని స్వేచ్ఛా రవాణా కోసం దస్తక్లు జారీ చేసే హక్కు దక్కింది. ఇవి కేవలం కంపెనీ అధికారిక సరుకులు రవాణాకు మాత్రమే ఉద్దేశించినవైనప్పటికీ బ్రిటిష్ అధికారులు తమ సొంత ప్రైవేట్ వ్యాపార పన్నులు ఎగ్గొట్టడానికి వీటిని భారీగా దుర్వినియోగం చేశారంటండి. వేటినండి? దస్తక్ని. ఈ కార్టాజ్ అనేది హిందూ మహాసముద్రంలో ప్రయాణించడానికి పోర్చుగీస్ వారు విధించిన లైసెన్స్ విధానం. బ్లూ వాటర్ పర్మిట్ అనేది ఇది ఫ్రాన్సిస్ ఆల్మిడా తెచ్చిన నావికా విధానం. పన్ను మినహాయింపు పాస్ కాదండి. ఇది ఫ్రాన్సిస్ డే ఆల్మిడా తెచ్చిన నావికా విధానం. పగోడా అనేది డచ్ వారు పులికాట్లో ముద్రించిన బంగారు నాణెం. ఇది రవాణా పాసు కాదండి. నెక్స్ట్ క్వశ్చన్, ఐరోపా దేశాలు భారతదేశానికి కొత్త సముద్ర మార్గాన్ని కనుగొనేలా బలవంతం చేసిన భౌగోళిక రాజకీయ సంఘటనలకు సంబంధించి క్రింది వ్యాఖ్యలను పరిశీలించండి. ఆసియా ఐరోపాలను కలిపే ప్రధాన భూమార్గం సిల్క్ రూట్
కాన్స్టాంటినోపుల్ గుండా సాగేది. 1453లో ఉస్మానియా టర్కులు కాన్స్టాంటినోపుల్ నగరాన్ని ఆక్రమించుకున్నారు. దీనివల్ల పాత వాణిజ్య మార్గాలన్నీ మూసుకుపోయి సరుకులపై భారీగా పన్నులు విధించడం ప్రారంభమైంది. పై వాక్యాలలో సరైనవి అంటే ఆప్షన్ సి అండి, బోత్ ఆర్ కరెక్ట్ అండి. ఆసియా మరియు ఐరోపా ఖండాల మధ్య వ్యాపారానికి అత్యంత కీలకమైన భూమార్గం ఏదంటే సిల్క్ రూట్. ప్రస్తుతం ఇస్తాంబుల్ అనబడే కాన్స్టాంటినోపుల్ నగరం గుండానే సాగుతుందంటండి ఇది. నెక్స్ట్ 1453లో ఉస్మానియా టర్కులో ఈ నగరాన్ని ఆక్రమించడంతో పాత వాణిజ్య మార్గాలన్నీ మూసుకుపోయాయి. టర్కులు ఆ మార్గం గుండా వెళ్లే సరుకులపై భారీగా పన్నులు విధించడం ప్రారంభించడంతో ఐరోపా దేశాలు కొత్త సముద్ర మార్గాల అన్వేషణకు పూనుకున్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఐరోపా శక్తులకు సంబంధించిన క్రింది చారిత్రక సంఘటనలను పరిశీలించి వారు భారతదేశం నుండి నిష్క్రమించిన లేదా వారి అధికారాలు ముగిసిన సరైన కాలక్రమ వరుసను గుర్తించండి. డెన్మార్క్ వారు లేదా డేన్స్ వారు సెరాంపూర్ను బ్రిటిష్ వారికి అమ్మేసి భారతదేశం నుండి వెళ్ళిపోవడం. పోర్చుగీస్ వారు గోవా, డయ్యూ డామన్లపై తమ నియంత్రణను అధికారికంగా కోల్పోవడం. ఈస్ట్ ఇండియా కంపెనీకి భారతదేశంపై ఉన్న వ్యాపార గుత్తాధిపత్యాన్ని బ్రిటన్ పార్లమెంటు రద్దు చేయడం. పై సంఘటనల సరైన చారిత్రక కాలక్రమం ఏది అంటే ఆప్షన్ బి అండి, 312. ఫస్ట్ ఏది జరిగింది? 1813 చార్టర్ చట్టం ద్వారా భారతదేశంపై ఈస్ట్ ఇండియా కంపెనీకి ఉన్న వ్యాపార గుత్తాధిపత్యాన్ని బ్రిటన్ పార్లమెంటు రద్దు చేసింది. ఎప్పుడండి? 1813లో. నెక్స్ట్, వ్యాపారంలో నష్టాల కారణంగా డెన్మార్క్ వారు 1845లో సెరాంపూర్ను బ్రిటిష్ వారికి అమ్మేసి ఏ ప్రాంతాన్ని అండి? సెరాంపూర్ ప్రాంతాన్ని బ్రిటిష్ వారికి అమ్మేసి భారతదేశం నుండి పూర్తిగా నిష్క్రమించారు. ఎవరండి? డేన్స్లో. ఎప్పుడు? 1845లో. దేనివల్ల వీళ్ళు దీన్ని బ్రిటిష్ వారికి అమ్మాల్సి వచ్చిందంటే వారి వ్యాపారంలో నష్టాల కారణంగా. నెక్స్ట్, 17వ శతాబ్దంలో పోర్చుగీసు ప్రాబల్యం తగ్గిన గోవా, డయ్యూ డామన్ ప్రాంతాలు మాత్రం 1961 వరకు వారి ఆధీనంలోనే ఉన్నాయి. ఆ ఏడాదిలోనే వారు భారతదేశాన్ని విడిచి వెళ్లారు. ఎప్పుడండి? 1961లో. సో కరెక్ట్ సిరీస్ వచ్చేటప్పటికి ఫస్ట్ 1813, తర్వాత 1845, 1961. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది ఐరోపా వ్యాపార శక్తులు లేదా కేంద్రాలను వారు భారతదేశంలో విస్తరించిన లేదా ప్రధాన కేంద్రాలుగా మార్చుకున్న ప్రాంతాలతో జతపరచండి. వాటి యొక్క కేంద్రాలు, వాటి యొక్క ప్రాంతాలు. ఆప్షన్ ఏ అండి, A2, B1, C3. తొలి పోర్చుగీస్ ఫ్యాక్టరీలు అనేవి ఎక్కడ ఉన్నాయంటే హెడ్ క్వార్టర్లు. ఈ తొలి పోర్చుగీస్ ఫ్యాక్టరీల యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడుందండి? కొచ్చిన్ మరియు కాననూర్. నెక్స్ట్, తర్వాత డచ్ యొక్క ప్రధాన కేంద్రం ఎక్కడుందండి? మద్రాస్ సమీపంలో నాగపట్నం. భారత్లో ఫ్రెంచ్ వారి రాజధాని ఎక్కడుందండి? పాండిచ్చేరి. తొలి పోర్చుగీస్ ఫ్యాక్టరీలు కొచ్చిన్ మరియు కాననూరు. వాస్కోడిగామా రెండవ పర్యటన తర్వాత పోర్చుగీస్ వారు 1503లో కొచ్చిన్ వద్ద మొదటి ఫ్యాక్టరీని, 1505లో కాననూరు వద్ద రెండవ ఫ్యాక్టరీని ఏర్పాటు చేశారు. ఎవరండి? ఈ పోర్చుగీస్ వారు 2 ఫ్యాక్టరీలు ఏర్పాటు చేశారండి. ఒకటేమో కొచ్చిన్ దగ్గర, ఇంకోటేమో కాననూరు వద్ద. మొదటి ఫ్యాక్టరీ అయితే కొచ్చిన్లో, రెండో ఫ్యాక్టరీ అయితే కాననూరులో. మొదటిది అయితే 1503లో, రెండోది అయితే 1505లో. ఈ డిఫరెన్సెస్ అనేవి బాగా తెలుసుకోవాలండి. నెక్స్ట్, డచ్ ప్రధాన కేంద్రంగా నాగపట్నం అనేది. డచ్ వారు మొదట పులికాట్ను తమ కేంద్రంగా చేసుకున్నప్పటికీ 1690లో తమ హెడ్ క్వార్టర్స్ ను పులికాట్ నుండి మద్రాస్ సమీపంలోని నాగపట్నంకు మార్చుకున్నారంటండి. ఎవరండి? ఈ డచ్ వారు. నెక్స్ట్, భారత్ లో ఫ్రెంచ్ వారి రాజధాని పాండిచ్చేరి. ఫ్రాన్కోయిస్ మార్టిన్ చే అభివృద్ధి చేయబడిన పాండిచ్చేరి పట్టణమే భారతదేశంలో ఫ్రెంచ్ వారికి ప్రధాన రాజధానిగా మారిందంటండి. ఫ్రెంచ్ వారికి ప్రధాన రాజధానిగా మారింది ఏది? పాండిచ్చేరి. నెక్స్ట్ క్వశ్చన్, భౌగోళిక అన్వేషణల కాలానికి ముందు ఉన్న వ్యాపార గుత్తాధిపత్యం మరియు ఇటలీ ఆధిపత్యానికి సంబంధించిన క్రింది జతలను పరిశీలించండి. వెనీస్ మరియు జెనోవా ఐరోపాలో తూర్పు దేశాల సరుకులను సరఫరా చేయడంలో గుత్తాధిపత్యాన్ని ప్రదర్శించిన ఇటలీ నగరాలు ఏవేవి? వెనీసు, జెనోవా. నెక్స్ట్, అరబ్ వ్యాపారులు ఎర్ర సముద్రం, పర్షియన్ సింధు శాఖ మీదుగా ఆసియా సరుకుల ప్రారంభ రవాణాను నియంత్రించిన వారు. ఉస్మానియా పార్కులు 1453 తర్వాత రవాణా పన్నులను భారీగా తగ్గించి ఇటలీ వ్యాపారులకు మద్దతుగా నిలిచిన వారు. పై జతలలో సరైనవి అంటే ఆప్షన్ ఏ అండి, ఓన్లీ 1 and 2 ఆర్ కరెక్ట్. తూర్పు దేశాల నుండి వచ్చే సరుకులను ఐరోపాలోని ఇతర దేశాలకు సరఫరా చేసే బాధ్యతను ఇటలీలోని వెనీసు, జెనోవా నగరాల వ్యాపారులు
తమ గుత్తాధిపత్యంలో ఉంచుకుని అత్యధిక ధరలకు అమ్మి లాభాలు గడించారు. అప్పట్లో తూర్పు దేశాల నుండి సరుకులు అరబ్ వ్యాపారుల ద్వారా ఎర్ర సముద్రం, పర్షియన్, సింధు శాఖ మీదుగా భూమధ్య ధరా సముద్ర తీరానికి చేరేవి. నెక్స్ట్ 1453లో కాన్స్టాంటినోపుల్ను ఆక్రమించుకున్న టర్కులు అంటే టర్కిష్లు ఆ మార్గం గుండా వెళ్లే సరుకులపై భారీగా పన్నులు విధించడం ప్రారంభించారు, కానీ ఈ పన్నులు తగ్గించడం మాత్రం చేయలేదంటండి. నెక్స్ట్ క్వశ్చన్, ఆంగ్లేయ ఈస్ట్ ఇండియా కంపెనీ 1668 తర్వాత భారతదేశ పశ్చిమ తీరంలో ఉన్న తన ప్రధాన పరిపాలన మరియు వాణిజ్య కేంద్రాన్ని సూరత్ నుండి బొంబాయికి మార్చింది. ఇంగ్లాండ్ రాజు రెండవ చార్లెస్ 1668లో బొంబాయి దీవిని ఈస్ట్ ఇండియా కంపెనీకి సంవత్సరానికి కేవలం 10 పౌండ్ల నామమాత్రపు అద్దెకు లీజుకు ఇచ్చాడు. క్రింది కోడులను ఉపయోగించి సరైన సమాధానం ఎంచుకోండి. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. బోత్ అసర్షన్ అండ్ రీజన్ ఆర్ కరెక్ట్. ఇంగ్లాండ్ రాజు రెండవ చార్లెస్ పోర్చుగీస్ యువరాణి క్యాథరిన్ ను వివాహం చేసుకున్నందుకు గాను బొంబాయిని కట్నంగా పొందాడు. ఆ తర్వాత 1668లో దీనిని సంవత్సరానికి కేవలం 10 పౌండ్ల అద్దెకు ఈస్ట్ ఇండియా కంపెనీకి లీజుకు బదిలీ చేయడంతో ఆంగ్లేయులు ప్రధాన కేంద్రం సూరత్ నుండి బొంబాయికి మారిందంటండి. మరాఠాల ముప్పును ఎదుర్కోవడానికి వారు బాంబేలో కోటను నిర్మించి బలోపేతం చేసుకున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, 1500వ సంవత్సరంలో రెండవ ఇండియా ఆర్మడా నావికా దళంతో భారతదేశానికి వచ్చి కాలికట్ జామెరిన్తో ఒప్పందం కుదుర్చుకున్నప్పటికీ స్థానిక ఫ్యాక్టరీపై జరిగిన దాడికి ప్రతీకారంగా అరబ్ నౌకలను పూర్తిగా ధ్వంసం చేసిన ఐరోపా నావికా దళ అధిపతి ఎవరు అంటే ఆప్షన్ బి అండి, పెడ్రో అల్వారెజ్ కాబ్రాల్. పెడ్రో అల్వారెజ్ కాబ్రాలు 1500లో రెండవ పోర్చుగీసు నౌకాదళంతో వచ్చాడు. కాలికట్ జామెరిన్తో ఒప్పందం కుదుర్చుకొని ఫ్యాక్టరీని స్థాపించాలనుకున్నాడు. కానీ స్థానిక అరబ్ వ్యాపారులతో ఘర్షణ జరిపి ఫ్యాక్టరీపై దాడి జరిగింది. దీనికి ప్రతీకారంగా కాబ్రాలు అరబ్ నౌకలను ధ్వంసం చేశాడంటండి. ఈ ఆల్మేడా అనే అతను మొదటి పోర్చుగీసు యొక్క వైస్రాయి. ఇతడు 1505లో వచ్చాడంటండి. బార్తలోమ్యూ డయాజ్ ఇతను 1487లో కేప్ ఆఫ్ గుడ్ హోప్ ను చేరిన తొలి నావికుడు. నెక్స్ట్, డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపన మరియు వాణిజ్య నమూనాకు సంబంధించిన సరైన నిబంధనలు గుర్తించండి. డచ్ పార్లమెంట్ చార్టర్ ద్వారా 1602లో డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏర్పాటైంది. దీనికి యుద్ధాలు చేయడం, కోటలు నిర్మించడం వంటి అధికారాలు లభించాయి. డచ్ వారు ప్రారంభంలో పులికాట్ను తమ ప్రధాన కేంద్రంగా మార్చుకుని అక్కడే పగోడాలు అనే బంగారు నాణేలను ముద్రించారు. డచ్ వారి ప్రధాన వాణిజ్య ఆసక్తి ఇండోనేషియాలోని సుగంధ ద్రవ్యాల దీవుల కంటే భారతదేశంపైనే ఎక్కువగా ఉండేది. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. ఓన్లీ 1 and 2 ఆర్ కరెక్ట్. 1602లో డచ్ పార్లమెంట్ చార్టర్ ద్వారా ఈ కంపెనీ ఏర్పాటై ఇతర దేశాలతో యుద్ధాలు చేయడం, భూభాగాలను ఆక్రమించడం, కోటలు నిర్మించడం వంటి అధికారాలను పొందింది. నెక్స్ట్, చంద్రగిరి రాజుతో ఒప్పందం కుదుర్చుకొని పులికాట్ను తమ ప్రధాన కేంద్రంగా అంటే హెడ్ క్వార్టర్ గా మార్చుకుని అక్కడే పగోడాలు అనే బంగారు నాణేలను ముద్రించారండి. ఎవరండి? ఈ డచ్ వాళ్ళు. నెక్స్ట్, డచ్ వారి ప్రధాన ఆసక్తి భారతదేశంపై కంటే ఇండోనేషియాలోని దీవులపై అంటే స్పైస్ ఐలాండ్ పై ఎక్కువగా ఉండేదంటండి. ఆసక్తి అంటే ఇంట్రెస్ట్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో ఫ్రెంచ్ స్థావరాల స్థాపన మరియు అభివృద్ధికి సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించండి. ఫ్రాన్స్ రాజు లూయి 14 మంత్రి అయిన కాల్బర్ట్ 1664లో కాంప్నీ డెస్ ఇండెస్ ఓరియంటలెస్ ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీని స్థాపించాడు. భారతదేశంలో ఫ్రెంచ్ వారి మొదటి ఫ్యాక్టరీ 1667లో మచిలీపట్నంలో మరియు రెండవ ఫ్యాక్టరీ 1669లో సూరత్లో స్థాపించబడింది. పై వాక్యాలలో సరైనవేవి? ఓన్లీ 1 మాత్రమే కరెక్ట్ అండి. ఫ్రాన్స్ రాజు లూయి 14 మంత్రి అయిన కాల్బర్ట్ చొరవతో 1664లో ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారికంగా స్థాపించబడిందంట. ఫ్రెంచ్ వారి ఫ్యాక్టరీల స్థాపన వరుస క్రమం ఇక్కడ తారుమారైంది. ఎందుకు అంటే ఫ్రాన్సిస్ కారన్ డైరెక్టర్ జనరల్ గా 1667లో సూరత్లో ఫ్రెంచ్ వారు తమ మొట్టమొదటి ఫ్యాక్టరీని స్థాపించగా 1669లో ఆంధ్రప్రదేశ్లోని మచిలీపట్నంలో రెండవ ఫ్యాక్టరీని ఏర్పాటైందటండి. నెక్స్ట్ క్వశ్చన్, ఆంగ్లేయ ఈస్ట్ ఇండియా కంపెనీ అభివృద్ధి యొక్క ప్రారంభ దశను విశ్లేషించి క్రింది సంఘటనలను అవి జరిగిన సరైన చారిత్రక కాలక్రమ వరుసలో
అమర్చండి. రాణి ఎలిజబెత్ I కంపెనీ రాయల్ చార్టర్ జారీ చేయడం. ఆసియా దేశాలతో వ్యాపారం చేయడానికి మర్చెంట్ అడ్వెంచర్స్ అనే వ్యాపారాలు బృందం కంపెనీని స్థాపించడం. పశ్చిమ భారతదేశంలోని సూరత్లో ఆంగ్లేయులు తమ మొట్టమొదటి అధికారిక శాశ్వత ఫ్యాక్టరీని స్థాపించడం. సరైన క్రమం అడిగారండి. ఆప్షన్ ఏ అండి, 2, 1, 3. ఫస్ట్ మర్చెంట్ అడ్వెంచర్స్, ఇది 1599లో ఆసియా దేశాలతో వ్యాపారం చేయడానికి మర్చెంట్ అడ్వెంచరర్స్ అనే ఆంగ్ల వ్యాపారుల బృందం 1599-1600 కాలంలో ఈస్ట్ ఇండియా కంపెనీని స్థాపించింది. రాయల్ చార్టర్, ఇది 1600 డిసెంబర్ 31న ఇంగ్లాండ్ రాణి ఎలిజబెత్ I తూర్పు దేశాలతో 15 సంవత్సరాల పాటు స్వేచ్ఛగా వ్యాపారం చేసుకుని గుత్తాధిపత్యాన్ని ఇస్తూ చార్టర్ జారీ చేసింది. సూరత్ శాశ్వత ఫ్యాక్టరీ 1613 స్వాలి హోల్ యుద్ధంలో పోర్చుగీస్ వారిని ఓడించిన తర్వాత జహాంగీర్ అనుమతితో 1613లో సూరత్లో తొలి శాశ్వత ఫ్యాక్టరీ ఏర్పాటైంది. నెక్స్ట్ క్వశ్చన్, 18వ శతాబ్దం చివరిలో ఐరోపాలోని ఒక బ్రిటిష్ ప్రైవేటు వ్యాపారి ఈస్ట్ ఇండియా కంపెనీ అనుభవిస్తున్న ప్రత్యేక వాణిజ్య గుత్తాధిపత్యాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ స్వేచ్ఛా వ్యాపారాన్ని సమర్థిస్తున్నాడు. ఆ కాలపు మేధో చరిత్ర ఆధారంగా కంపెనీ గుత్తాధిపత్యాన్ని చట్టబద్ధంగా ఆర్థికంగా సవాలు చేయడానికి ఆ వ్యాపారి 1776లో ప్రచురించబడిన క్రింది ఏ గ్రంథాన్ని ఉదహరిస్తాడు? ఇది కూడా అప్లికేషన్ రిలేటెడ్ బిట్ అండి. ఆప్షన్ బి అండి, ఆడమ్ స్మిత్ యొక్క వెల్త్ ఆఫ్ నేషన్స్. ఆడమ్ స్మిత్ యొక్క వెల్త్ ఆఫ్ నేషన్స్ పారిశ్రామిక విప్లవం తర్వాత ఐరోపాలో పెట్టుబడిదారీ వర్గం పెరగడంతో ఆడమ్ స్మిత్ 1776లో ప్రచురించిన తన ప్రసిద్ధ గ్రంథం వెల్త్ ఆఫ్ నేషన్స్ ద్వారా ఈస్ట్ ఇండియా కంపెనీ గుత్తాధిపత్యాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. దీని ఫలితంగానే కాలక్రమేణా 1813 చట్టం ద్వారా కంపెనీ గుత్తాధిపత్యాన్ని బ్రిటన్ పార్లమెంటు రద్దు చేసింది. మాగ్నా కార్టా లేదా ఫరూక్షియర్ ఫర్మానా, ఇది 1717లో కంపెనీకి లభించిన రాయల్ ఫర్మానా. ఇది వ్యాపార గుత్తాధిపత్యాన్ని సవాలు చేయదండి, సరుకుల రవాణాకు మినహాయింపు ఇస్తుంది. నెక్స్ట్, క్వీన్ ఎలిజబెత్ చార్టర్, ఇది 1600 సంవత్సరంలో కంపెనీకి గుత్తాధిపత్యాన్ని కల్పించిన పత్రం అండి, ఇది వ్యతిరేకించినది కాదు. క్వీన్ ఎలిజబెత్ చార్టర్ అనేది 1600లో కంపెనీకి గుత్తాధిపత్యాన్ని కల్పించిన పత్రం. 50 క్వశ్చన్స్ కంప్లీటెడ్ అండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియో షేర్ చేయండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేయండి. అలాగే ఈ కంటెంట్ అనేది ఎలా ఉందో కమెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ అండి. బాయ్.